ఏవైనా ప్రశ్నలుంటే కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. అది రిలవెంట్‌గా ఉంటే టాపిక్‌కి దాన్ని తీసుకొని ఆ ప్రశ్నలకి మిస్టేక్ సమాధానం ఇస్తది. ఈరోజు ఈరోజు నుంచి యాక్చువల్‌గా భారతీయ చరిత్రలో స్త్రీమూర్తుల గురించి కొందరి గురించి ప్రస్తావన చేసుకుందాము అని ఒక సీరీస్ ఆఫ్ స్పేసెస్ లాగా చేద్దాం అనుకున్నాము. అందులో ఐతిహాసిక ఐతిహాసికంగా, చారిత్రకంగా, పౌరాణికాల్లో మనకి కనిపించే కొందరు మూర్తులు వాళ్ళ గురించి ప్రస్తావన చేసుకుందాం అనుకున్నాము. అయితే చాలా పెద్ద స్పేస్ అయిపోతుంది అందరి గురించి మాట్లాడుకుంటే. సో అందుకని ఒక్కొక్కరు వరుస క్రమంలో తీసుకుంటూ వెళదాము అని అనుకున్నాము. అలా అనుకున్నప్పుడు ముందు ఎవరి దగ్గర స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తేనే అదే ఒక పెద్ద ప్రశ్న అయ్యింది. అప్పుడు ఆలోచన చేస్తే అసలు ఈ యొక్క స్పేస్ ఎందుకు చేస్తున్నాం, స్త్రీమూర్తుల గురించి మాట్లాడుతున్నాము. స్త్రీ అని అంటేనే సంస్కృతంలో గొప్ప గొప్ప తత్వాలన్నీ ఒకే అక్షరంలో లేదా రెండు అక్షరాల్లో మాత్రమే ఇమిడిపోతాయి. సాధారణంగా రెండు అక్షరాల్లో ఉంటాయి గొప్ప తత్వాలన్నీ. ధర్మ, బ్రహ్మ, రస ఇలాంటి పదాలన్నీ రెండు రెండు అక్షరాలనే. విష్ణు, శివ, శక్తి అన్నీ రెండు అక్షరాలే. కానీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి మూడు గుణాలు ఒకటైపోతాయి, ఒకే అక్షరం అయిపోతాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. స, త, ర ఈ మూడు ఒకటై స్త్రీ అని ఒకే అక్షరం అయిపోతుంది, ఏకాక్షరం. అది ఒక రకంగా ఓంకారం ప్రణవం ఎలా ఉంటుందో, ఓంకారంలో మనకి అకారం ఉంటుంది, ఉకారం ఉంటుంది, మకారం ఉంటుంది. దాన్ని తిరిగేస్తే ఉమా కూడా అవుతుంది. అలా స్త్రీ అనే ఒక్క అక్షరంలో ఈ మూడు త్రిగుణాలు వస్తాయి. అందుకని స్త్రీని ప్రకృతి స్వరూపిణి అని అంటాం, ప్రకృతి తత్వం అని అంటాం. మహాభారతంలో స్త్రీ పర్వమే ఒక పర్వం. ఆ పర్వం పేరే స్త్రీ పర్వం. ఇంకా రామాయణం అయితే అసలు చెప్పనక్కరే లేదు. రామాయణం అసలు పేరే సీతాయశ్చరితం మహత్. మనకి ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ ప్రతి ఒక్క చోట కనిపిస్తూ ఉంటుంది. మనకున్న నక్షత్రాలు చూస్తేనే అన్న నక్షత్రాలు స్త్రీ స్వరూపిణిలే. రోహిణి కానీ, అశ్విని కానీ, భరణి, కృత్తిక ఏ నక్షత్రం చూసినా అందరూ ఆ స్త్రీమూర్తులే. అరుంధతి కానీ, ఇంకా భూమాత అయితే ఆవిడే భూమాత. భూమాత అంటేనే స్త్రీ, ద్యావా పృథివీ అని అంటాం. సో అందుకని ఈ స్త్రీమూర్తుల గురించి మాట్లాడుకుందాము అని అనుకున్నప్పుడు మాతృస్వరూపిణి అయిన ఒక పాత్ర గురించి మాట్లాడుకుందాము అని అనుకున్నా. సరే, రామాయణం ఎలాగో ఉండనే ఉంది. రామాయణంలో సీతాదేవి సాక్షాత్తు భూమాత యొక్క కూతురు. ఇంకా మహాభారతంలో ఎవరైనా ఉన్నారంటే మహాభారతంలో అనేక మంది స్త్రీ పాత్రలు ఉన్నారు. రామాయణానికి మహాభారతానికి ఒక చిన్న లింకప్ ఏంటంటే, మనం ఎలా అయితే స్వామి హనుమని రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని అంటాము, రామాయణ అనే ఒక మహామాలకి రత్నంగా ఆయన ఉంటే ఆ ఒక మాలకి పువ్వులుగా అక్కడక్కడ స్త్రీమూర్తులు వస్తూ ఉంటారు. మనకు మొత్తం రామాయణం చూస్తే అనేక మంది స్త్రీ పాత్రలు అక్కడక్కడ వచ్చి కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అది రామాయణం బాలకాండలో గంగా నది దగ్గర గంగావతరణం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కౌసల్యాదేవి దగ్గర నుంచి ఇదయ్యి బాలకాండ ఎండింగ్ వచ్చాయని చెప్పి మనకి సీతా కళ్యాణం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత వనాలకు వెళ్ళిపోయిన తర్వాత మనకి శూర్పణఖ వచ్చిన తర్వాత కథ మళ్ళీ మలుపు తిరుగుతుంది. శబరి వస్తుంది, స్వయంప్రభ వస్తుంది, తర్వాత మండోదరి వస్తుంది, కాంచనలంకలో త్రిజట వస్తుంది. ఇలా గొప్ప గొప్ప స్త్రీ పాత్రలు, కిష్కింద ఖండలో తార, రుమ వీళ్ళు వస్తారు. ఇలా గొప్ప గొప్ప స్త్రీ పాత్రలన్నీ కథలో అలా వచ్చి కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మహాభారతంలో మళ్ళీ ఇక్కడ కూడా అదే కామన్. రామాయణంలో ఎలా అయితే గంగా నదితో స్టార్ట్ అవుతుందో మహాభారతం కూడా గంగతోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ చెట్టు చివరికి ఆ గంగతోనే పూర్తవుతుంది. సో అందుకని మహాభారతంలో ఈ పృథ్వీ స్వరూపునిగా ఎవరున్నారు అని చెప్పి చూస్తే పృథ అని అంటే కుంతీదేవి. పార్థుడు అని అంటాం కదా అర్జునుడిని. పృథ కుంతీదేవి. మనకి ద్రౌపదికి కుంతీదేవికి తత్వతః వాళ్ళిద్దరూ ఒకేలా అనిపిస్తారు. దాన్ని నేను చెప్తాను తర్వాత ఎలా అని. అయితే ఈ స్పేస్కి టైటిల్ కుంతీదేవి క్షాత్రం మాతృత్వం అని అనుకున్నాను. అయితే ఇక్కడే ఒక డిఫరెన్స్ వస్తుంది. అసలు క్షాత్రానికి మాతృత్వానికి ఏంటి డిఫరెన్స్, ఏంటి తేడా, దానికి సామరస్యం ఎలా కుదురుతుంది అని అంటే, క్షాత్రం అనే మాట మనకు సాధారణంగా ఇప్పుడు క్షాత్రం, క్షత్రియ అనే ఒక మాట విన్న వెంటనే అందరికీ ఏదో ఒక వారియర్ స్పిరిట్ అని, ఒక ఫైటింగ్ స్పిరిట్ అని,
అనిపిస్తుంది. కానీ క్షాత్రం అనే మాటకి మనకి అమరకోశంలో నిరుక్తంలో ఉన్న మాట క్షతాత్ త్రాయతే ఇది క్షాత్రియం అని చెప్పి. అంటే ఎవరు రెస్పాండ్ అవుతారో అతన్ని క్షత్రియుడు అని అంటారు. వేదంలో ఇంకా గొప్ప మాట చెప్తారు క్షాత్రానికి. ఎత్ర బ్రహ్మశ్చ క్షత్రంచ సంయుచే చరత సహ తం లోకే పుణ్యం ప్రజ్ఞేయం ఎత్ర దేవ సహగ్నినా అని వాజసేనాయి సంహితలో ఒక మాట. అంటే క్షాత్రం అని అంటే ఏంటి అంటే సృష్టించిన దాన్ని కాపాడుకోవడం క్షాత్రం అని అంటారు. సృష్టించేది కాపాడుకునేది ఈ రెండు అమ్మకి వర్తిస్తుంది. అమ్మ సృష్టి చేస్తుంది, ఆ సృష్టిని కాపాడుకుంటూనే ఉంటుంది. జస్ట్ మీరు ఒక ఒక కోడి గుడ్లు పొదగబెడుతున్న ఆ దృశ్యం చూస్తే ఆ గుడ్లు దగ్గరికి వెళ్తుంటే అంతటి స్వభావం ఉన్న కోడి కూడా మన మీదకి దూకడానికి కోపంగా చూస్తూ ఉంటుంది. అది క్షాత్రం కాకుండా ఇంకేం కాదు, అది క్షాత్రమే. అలా క్షాత్రం మాతృత్వం రెండు పక్కపక్కనే వెళుతూ ఉంటుంది. నిజం చెప్పాలి అని అంటే క్షాత్రం అనేదానికి మీరు వారియర్ మెంటాలిటీ, ఫైటింగ్ అనే అర్థం తీసుకుంటే తల్లి 9 నెలలు విధితో పోరాటం చేసేది క్షాత్రమే. అప్పుడు ఆవిడ క్షాత్రిణిగా కనిపిస్తుంది. మనం గర్భశోకం అనే మాటలే వాడాం అక్కడ. సో ఆ ఒక 9 నెలలు ఆ పుట్టుతున్న జీవుడిని బయటకు తీసుకురావడానికి తల్లి పొందే ఒక్క వేదన ఏదైతే ఉందో అదంతా క్షాత్రమే. మళ్ళీ అంత క్షాత్రము చూపించే తల్లి పుట్టిన బిడ్డ వెంటనే ఆ బిడ్డను పోషించే దగ్గర ప్రేమైక మూర్తి అయిపోతుంది. మనకు అందుకనే త్రిమూర్తుల్లో సరస్వతీదేవి ఉన్నారు, కాళీ, మహాలక్ష్మి, దుర్గి వీళ్ళందరూ ఉన్నారు. సత్వరూపానికి సంకేతంగా సరస్వతి, కాళీ, లక్ష్మి వీళ్ళందరూ కూడా అనేక స్వరూపాలు, అనేక మనోధర్మాలు చూపిస్తారు. సో ఆ ఒక్క ఉపోద్ఘాతంతో మనం ఈ క్షాత్రానికి మాతృత్వానికి ఉన్న సంబంధం తెలుసుకోవచ్చును. అయితే ఈ క్షాత్రం మాతృత్వం రెండు పక్కపక్కనే మనకి రామాయణంలో మహాభారతంలో ఎలా వెళ్తాయి అని చూస్తే మనకి కౌసల్యాదేవి దానికి సంకేతంగా రామాయణంలో కనిపిస్తుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తాటక సంహారానికి అని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దశరథుడు ఒప్పుకోవడానికి ముందు దశరథుడు భయపడతాడు. ఇంకా చిన్న బిడ్డలు రామలక్ష్మణులు వీళ్ళని ఎలా పంపించేది అని అనుకుంటాడు. కానీ కౌసల్యాదేవి ఒప్పుకుంటుంది. విశ్వామిత్రుని దగ్గర పోతే దానికన్నా రక్ష ఏముంటుంది, అంతకన్నా విశ్వామిత్రుడి కన్నా గురువు ఇంకెవరు దొరుకుతారు నా బిడ్డలకి అని కౌసల్యాదేవి పంపిస్తుంది. అందుకనే తర్వాత కాలంలో విశ్వామిత్ర మహర్షి రాముడిని నిద్రలేపుతూ కౌసల్య సుప్రజా రామ అని అంటారు, దాశరథి రామ అని అనలేదు. అంటే ఆ తల్లి చూపించిన ఆ దయ, తల్లి చూపించిన ఆ నమ్మకం ఆయన గుర్తొచ్చి అలా అంటాడు. సో అక్కడ కౌసల్య మనకి క్షాత్రానికి మాతృత్వానికి సంకేతంగా కనిపిస్తుంది. ఇక మహాభారతంకి పోతే నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టమైన కొన్ని స్త్రీమూర్తుల్లో మహాభారతంలో ద్రౌపది, తర్వాత కుంతీదేవి చాలా ఇష్టం. ముఖ్యంగా కుంతి మహామాత, వీరమాత అని చెప్పవచ్చును. ఆవిడ స్థాయిభావం వీరరసమే. కుంతి నిజంగా గొప్ప తల్లి. ఆవిడ పేరు పృథ్వీ. ఆ పేరు కూడా చాలా మార్మికంగా ఉన్న పేరు. పృథ్వీ సంకేతంగా కుంతీదేవి ఉంటుంది. కృష్ణుని యొక్క తండ్రి వసుదేవుని చెల్లెలి కుంతి, అంటే శూరసేనుని యొక్క సంతానం వీళ్ళందరూను. కుంతి చిన్నతనంలోనే ఆవిడ్ని దత్తకిచ్చేస్తాడు శూరసేనుడు కుంతి భోజన్కి సంతానం లేదు అనే కారణంగా అతనికి దత్తపుత్రిగా కుంతిని పొందుతాడు కుంతి భోజుడు. ఇక్కడ కుంతి భోజని యొక్క గొప్ప ఔదార్యం కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అతను ఇంకెవరినైనా దత్తకు తీసుకోవచ్చును. పైగా ఆ కాలంలో క్షత్రియుడు పుత్రవాన్ ప్రశంసిత, పుత్రవాన్ శస్త అన్నట్టు పుత్రుని మాత్రమే దత్తకు తీసుకునేవాళ్ళు. అలాంటిది కుంతిని దత్తకు తీసుకున్నాడు అతను. అందుకనే పృథగా ఉన్న ఆమె కుంతి భోజన్కి కూతురైంది కాబట్టి కుంతి అని అయిపోయింది. ఆ తర్వాత కుంతి భోజుడు చాలా ప్రేమతో పెంచాడు కుంతిని. చాలా మంచి బాల్యం కుంతిది, చాలా ఆనందమైన హ్యాపీ చైల్డ్హుడ్ అంటాం కదా, అలాంటి ఒక చైల్డ్హుడ్ చూస్తుంది కుంతి. ఆ తర్వాత ఆవిడ జీవితంలో దుర్వాస ప్రకరణం కనిపిస్తుంది. చాలా మనకి సాధారణంగా ఈ టీవీ సీరియళ్ళల్లో, సినిమాలలో కుంతీదేవిని చూపించినప్పుడు ఏదో తెల్ల వెంట్రుకలు ఒక ముసలావిడ లాగా అలా చూపిస్తారు. కానీ కుంతి
మన దుర్వాసుని సేవిస్తున్న ఆ కాలంలో చూస్తే షీఈ్ హార్డ్లీ ఏ టీనేజర్. మహాభారతంలో అయితే ఇంకా 18 ఏళ్ళకు కూడా నిండని ఒక అమ్మాయి. ఆ ఒక్క వయసుకే ఆమెకి పెద్దల్ని ఎలా, అతిథుల్ని ఎలా సత్కరించాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇలాంటి ఆ, ఆ అతిథి సేవ చేయడం కానీ ఎప్పుడూ పూజలు చేస్తూ ఉండేది అని మహాభారతంలో చెప్పబడుతుంది. సానియుక్త పితుర్గేహే దేవతాతిథి పూజనే అని చెప్పి అంటారు వ్యాసుడు. అలా ఎప్పుడూ ఆ పూజ గదిలో పూజలు చేసుకుంటూ అతిథులను సత్కరించుకుంటూ ఇలా ఆవిడ బాల్యం జరిగేది. మనకి ఇక్కడే కనిపిస్తుంది కుంతి యొక్క మనోధర్మం ఎలాంటిది అని. ఆవిడ పుట్టుకతోనే ఆ బ్రాహ్మం యొక్క తత్వాన్ని పట్టుకుంది. ఇది పట్టుకున్న కుంతి ఎవరి దగ్గరైనా మేలని అనిపించుకుంటుంది. సో అందుకని దుర్వాస మహర్షి లాంటి మహర్షి వచ్చినప్పుడు కూడా కుంతి అంత చిన్న బిడ్డ, ఆవిడ అతిథి సత్కారం చేస్తుంది. దుర్వాస మహర్షి అని అంటే అత్రి అనసూయల యొక్క సంతానం. ఆయన పేరు వింటే అందరూ భయపడతారు. ఎందుకంటే మనకి శాపాలు వేసే ఋషులలో ప్రధానంగా కనిపించేది దుర్వాస మహర్షి, తర్వాత విశ్వామిత్రుడు. అసలు దుర్వాసుడు ఇంద్రుణ్ణి, శకుంతలని కూడా శపించిన ఆయన. అలాంటి దుర్వాస మహర్షిని సేవించడం అనేది చాలా గొప్ప పని. పైగా కుంతి ఇంకా చాలా చిన్న బిడ్డ అప్పుడు. ఎం దేవత్వమత్తేనా అని చెప్పి అంటారు. అంత గొప్పగా సేవ చేస్తుంది. చేసి మళ్ళీ ఆయన యొక్క దయ పొంది, ఆయన యొక్క ప్రీతి పొంది ఆయన వరం ఇస్తాడు కుంతికి. ఏం వరం ఇస్తాడు? యమ్యదేవ త్వమత్యేన మంత్రేణ ఆవయిష్యతి అని చెప్పి ఒక మంత్రం ఇస్తాడు. ఏ దేవతని నువ్వు ఆహ్వానిస్తావో ఆయా దేవతలు వచ్చి నీకు అనుగ్రహం వలన సంతానం కలుగుతుంది అని చెప్పి ఆయన ఇచ్చే ఒక వరం. అయితే ఈ వరం ఇచ్చినప్పుడు కుంతి ఒక వయస్సు ఎంత? కుంతి నేను ఇందాక చెప్పినట్టు షీఈ్ హార్డ్లీ అ టీనేజర్. మనకి ఇప్పుడున్న మన విషయాల్లో మనకి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం ఏదైతే ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అలాంటిది అంటామో, కుంతికి ఆ వయసుకి అది దానికి దక్కలేదు. అందుకని ఒక సహజమైన కుతూహలం దాని మీద ఉండిపోయింది. అందుకనే వ్యాసుడు కూడా ఆ కుతూహలం అనే పదమే వాడారు. తథోక్త సాతు విప్రేణ తేన కౌతూహలస్తత అని చెప్పి అంటారు. అంటే ఒక కాలంలో కలిగిన ఒక కుతూహలం వలన కుంతి పొందిన మంత్రదీక్షని ఇది పనిచేస్తుందా లేదా అని ప్రయోగం చేస్తుంది. ఒకానొక రోజు గంగానది ఒడ్డున ఆవిడ వెళ్ళి పొద్దున్నే కనిపిస్తున్న ఉదయ భాస్కరుణ్ణి చూసి ఆయన లాంటి తేజో సంపన్మూలుడైన కొడుకు పుడితే ఎలా ఉంటుంది అని అనుకుంది. మనకు రామాయణంలో అండ్ మహాభారతంలో ఈ యొక్క చిన్న కోఇన్సిడెన్స్ కనిపిస్తుంది. రామాయణంలో బాలబింబార్కుడైన సూర్యుడిని చూసి స్వామి హనుమ ఆయన్ని తినాలి అని చెప్పి, ఆ పండుని తినాలి అని చెప్పి బయలుదేరితే, మహాభారతంలో కుంతి బాలభాస్కరుని చూసి అలాంటి ఒక కొడుకు కావాలి అని అనుకుంటుంది. కన్యాసతి యశస్విని దదర్శ భాస్కరం లోకభావనం అని చెప్పి అంటారు. అలా భాస్కరుని చూసి కొడుకు అలాంటి కొడుకు ఉంటే బాగుంటుంది అనుకున్న వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యి కుంతికి ఆ కర్ణుని యొక్క సంతానం కలుగుతుంది. ప్రకాశకర్మ తపనాస్థాయం ఆజనేన ఉత్తమం వీరం అముక్త కవచ్ శ్రీమందే గర్భశ్రీయ వృతకర అని చెప్పి అంటారు. కుంతికి అప్పుడు ఏం తెలియదు. కుంతి మంత్రం అనుసరించి సూర్యదేవుడు వచ్చాడు, అనుగ్రహించకుండా బయటికి అతను వెళ్ళడు. అతనిది ఆ దేవతా ధర్మం ఆయన పాటించాలి. కానీ కుంతి అంత చిన్న వయసులోనే తల్లి అయిపోతుంది. ఆవిడకి అప్పట్లో ఉన్న ఆ సొసైటల్ కండిషన్స్ ఏవైతే ఉంది దాని పట్ల ఆ బిడ్డని తీసుకొని అంతఃపురానికి వెళ్ళడానికి వీలు లేదు. మీరు మహాభారతం కనుక గమనిస్తే ఇలాంటి పరిస్థితి ఇద్దరు స్త్రీలకు వస్తుంది మహాభారతంలో. సత్యవతి దేవికి ఇలాంటి పరిస్థితే వచ్చింది, సద్య గర్భం. అయితే అక్కడ పరాశరుని వల్ల సత్యవతితో వ్యాసుడు పుడతాడు. వ్యాసుడు పుట్టిన వెంటనే గొప్ప బ్రహ్మజ్ఞాని, ఆయన ఒక కార్యానికై పుట్టాడు. అందుకని ఆవిడ కన్యత్వం చెడకుండా వ్యాసుడు అక్కడి నుంచి త్వరగా బయలుదేరి పరాశరంతో విద్యలంతా నేర్చుకొని, తర్వాత సత్యవతి దేవి శంతనుతో వివాహం అయిన తర్వాత, చిత్రాంగద విచిత్ర వీరులు పుట్టిన తర్వాత, మళ్ళీ వాళ్ళు పుట్టి వాళ్ళు చేయాల్సిన ఏవేవో పనులు చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత, భీష్ముడు జీవితాంతం బ్రహ్మచర్యము అని చెప్పిన తర్వాత, ఇంకా చంద్రవంశానికి మిగతా సంతతి లేదు అని అనుకున్న పరిస్థితుల వరకు సత్యవతి దేవి వేదవ్యాసుడు లాంటి ఒక కొడుకు నాకు ఉన్నాడు అనే విషయం బయటకు చెప్పలేదు.
అంటే ఒక మహారాజ్ఞిగా ఉన్న సత్యవతి ఆ మాట చెప్పడానికి అంత సమయం పట్టింది. పైగా భీష్ముడు ఆ కొడుకు వరుస అయినా కూడా వయసులో చాలా పెద్ద తేడా లేదు భీష్మునికి సత్యవతికి. అలాంటి వ్యక్తితో నాకు ఇలాంటి ఒక సంతానం ఉన్నాడు అని చెప్పేటప్పుడు ఆవిడ కొంచెం సిగ్గుపడింది అని వేదవ్యాసుడే రాసుకున్నాడు. ఇది మహాభారతము తర్వాత స్త్రీ పర్వంలో వేదవ్యాసుడు చెప్తాడు, నా కన్న తల్లి నా గురించి చెప్పుకోవడానికే సిగ్గుపడింది అని అంటాడు ఆయన. సో అలాంటి పరిస్థితి సత్యవతి దేవికి వచ్చింది. అయితే అక్కడ సత్యవతి దేవి చెప్పింది భీష్ముడితో, కుంతి ఎవరి దగ్గర చెప్పలేదు. అక్కడ డిఫరెన్సెస్, ఎంత డిఫరెన్సెస్ కనిపిస్తుంది మనం మహాభారతం కథలోనే చూస్తాం. సత్యవతి చెప్పినందువల్ల వ్యాసుడు ఉన్నాడు అని తెలుసుకొని ఆ వ్యాసునితో నియోగ పద్ధతి ద్వారా ధృతరాష్ట్రుడు పాండురాజుడు పుడతారు, తర్వాత విదురుడు పుడతాడు. ఇంకా కథ అనేక మలుపులు తిరుగుతుంది. కుంతి చెప్పకుండా ఉండటం వల్ల ఇంకో వైపు మలుపు తిరుగుతుంది. సరే, ఆ పుట్టిన బిడ్డని, ఉయ్యాల్లో ఊగాల్సిన బిడ్డని తీసుకుని ఒక బంగారు పెట్టెలో పెట్టి గంగానదికి ఇచ్చేసి గంగానదికి ప్రార్థన చేసి పంపించేస్తుంది. ఈ నదినే నిన్ను కాపాడుతుంది అని చెప్పి అనేక స్తోత్రాలు చెప్తుంది, అనేక రక్షలు పెట్టి ఆ బిడ్డని పంపించేస్తుంది. బహుశా ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత కుంతి యొక్క పరిపక్వత ఇంకొంచెం గంభీరమైంది. అంటే మనకి కొంతమంది పిల్లలు ఉంటారు, చాలా చిన్న వయసులోనే వాళ్ళ యొక్క మెంటల్ మెచ్యూరిటీ చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళకి అసలు ఇలా ఆలోచన చేసే శక్తి ఎలా ఉంది అని చెప్పి మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం. కొందరికి అది బై నేచర్ వచ్చేస్తుంది, కొందరికి బై ఎక్స్పీరియన్స్ వస్తుంది. కుంతికి బై నేచర్ అండ్ బై ఎక్స్పీరియన్స్ రెండునూ కలిగింది. ఇది తర్వాత ఆమెకి ఎలా ఆమె కథలో కనిపిస్తుంది అని అంటే, కొన్నేళ్ల తర్వాత కుంతి భోజుడు తండ్రి స్వయంవరం ప్రకటించి, అంటే కుంతి స్వయంవరం నిజంగా స్వయంవరం చెప్పాలి అని అంటే, ఎందుకంటే సాధారణంగా స్వయంవరాల్లో ఏం జరిగేది అంటే వీర్యశుల్కగా ప్రకటించేవాళ్ళు ఆ యొక్క స్త్రీని. ఉదాహరణకి రామాయణంలో సీతమ్మ వీర్యశుల్క, శివధనస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు సీతమ్మని పెళ్లి చేసుకుంటారు అన్నట్టు జనకుడు నిర్ధారించాడు. మనకి మహాభారతంలో ద్రౌపది దేవి కూడా అలానే మత్స్యంత్ర భేదం చేసిన వాళ్ళకే కట్టు పెడతాను అని చెప్పి ద్రుపదుడు అంటాడు. ఇలా వీరశుల్కగా ప్రకటన చేసేవాళ్ళు. కానీ కుంతి స్వయంవరం అలా జరగలేదు. కుంతి తను స్వేచ్ఛగా ఎవరి మీద అయితే మాల వేస్తుందో వాళ్ళు ఈమెని పెళ్లి చేసుకుంటారు అని చెప్పి అలా చేసిన స్వయంవరం మనకి పృథ్వీరాజ్ చౌహాన్ సంయోగిత కథలో లేదా నళదమయంతుల కథలో కనిపిస్తుంది కదా, అలాంటి స్వయంవరం. సో కుంతి ఆ స్వయంవరంలో పాండురాజును చూస్తుంది. ఒక్కోసారి కొంతమంది కొన్ని డెసిషన్స్ ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పలేము. కుంతి పాండురాజును చూసిన వెంటనే అతని యొక్క రంగు చాలా తెల్లగా ఉన్నాడు, అతనికి ఏ ఒక్క దేహంలో ఏ ఒక్క లోపం ఉంది అదంతా ఆమె పసిగట్టింది. కానీ ఆమెనికి మాల వేసింది. వ్యాసభారతంలో అయితే స్పష్టంగా అలా రాయబడింది. పాండురాజుని పెళ్లి చేసుకున్న కుంతి కొన్ని రోజులు చాలా సుఖంగా, చాలా సంతోషంగా ఉంది. బహుశా కుంతి జీవితంలో చాలా సుఖమైన రోజులు అనంటే ఇది ఇక్కడికే లాస్ట్ అని అనుకుంటాను. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఆ రోజుల్లో దక్షిణ నాయకత్వం కాబట్టి ముఖ్యంగా భీష్ముడు చంద్రవంశం యొక్క సంతతి ఇంకా అభివృద్ధి చెందాలి, చాలామంది వీరులు రావాలి, వంశోద్ధరణ జరగాలి అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న గొప్ప గొప్ప స్త్రీలందరినీ, ఆ వంశాన్ని, ఆ రాజులందరినీ పరిశీలన చేసి తీసుకొచ్చేవాడు. సో అలా మద్రదేశంలో మాద్రి ఉండేది. మాద్రిని తీసుకొచ్చి పాండురాజుకి పెళ్లి చేస్తారు. అప్పటి వరకు ఒక రకంగా వెళుతున్న కథ సడన్గా పాండురాజునికి శాపం వస్తుంది. మనకి ఆ కథ అంతా తెలుసు. పాండురాజుడు రాజ్యమంతా వదిలిపెట్టి ఎక్కడో హిమవత్ పర్వతం దగ్గర ఉన్న శతశృంగ పర్వతాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే మనకి రామాయణంలో కూడా ఇలాంటిదే ఒక పరిస్థితి కనిపిస్తుంది, యథార్థ పరిస్థితి. దశరథునికి కలిగే ఒక శాపం, పుత్రుడు రాముడు దూరం అవుతాడు, పుత్ర శోకం అనుభవిస్తాడు అనేది. అలానే ఇక్కడ పాండురాజునికి ఈ శాపం, ఈ రెండును చాలా కోఇన్సిడెంటల్గా కనిపిస్తుంది. అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు పాండురాజు, దాన్ని అంగీకరించుకొని రాజ్యమంతా వదిలిపెట్టి. ఎందుకంటే పాండురాజు ఏదో ఒక ముని కాదు, ఒక ఋషి కాదు, ఆయన క్షత్రియుడు. క్షాత్రం ఆయన ఒక లక్షణం. ఆయన అనేక రాజుల్ని యుద్ధంతో ఓడించాడు, ఆ యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాడు.
ఎందరో కప్పాలు ఆయనకి సంధించారు. అంత గొప్ప వీరుడు ఈ యొక్క శాపం వల్ల మొత్తం రాజ్యాన్నంతా వదిలిపెట్టి ఇద్దరు భార్యలతో ఎక్కడో శతశృంగ పర్వతం దగ్గర ఋషుల మధ్యన వానప్రస్థాశ్రమం చేయాల్సి వస్తుంది, చాలా యుక్త వయసులోనే. సో అక్కడ ఆయన శతశృంగ పర్వతంలో ఋషులతో ఆయన కార్యాలు పూజలు ఇవన్నీ జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంద్రప్రస్థంలో గాంధారికి అండ్ ముఖ్యంగా ధృతరాష్ట్రానికి కొంచెం నెమ్మది అయింది, కొంచెం వాళ్ళు స్థిరమయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే పాండురాజుకి సంతానం అనేది లేదు అని అనిపించిందో, ఇంకా సింహాసనానికి ఎవరు వస్తారో వీళ్ళకి తెలుసు, ధృతరాష్ట్ర సంతతి వస్తారు. సో అందుకని ఎలాంటి ఒక్క ఆపోజిషన్ ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం స్వస్థతతో ఉన్నారు. అయితే అక్కడేం జరిగింది అని అంటే, ఒకానొకప్పుడు ఎన్నో రోజులు ఇలా గడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. పాండురాజు మాద్రి దగ్గర ఒకరోజు ఒక మాట చెప్తాడు, మనం ఇలా రోజులు గడిపేస్తున్నాము, అక్కడ రాజ్యంలో సింహాసనంలో యువరాజు లేకుండా అయిపోతున్నారు, నాకు ఇలాంటి ఒక శాపం వచ్చి పడింది, నాకు గనక బిడ్డలుంటే మనం రాజ్య అనుభవం చేసేవాళ్ళము అని చెప్పి మాద్రితో ఈ మాటలు అంటూ ఉంటాడు. ఇక్కడే మనం కొంచెం గమనిస్తే ఒకటి కనిపిస్తుంది ఏంటంటే, అంటే మహాభారతాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని చేసుకుంటూ మీరు చదువుకుంటూ వెళితే పాండురాజుకి కుంతి పట్ల చాలా గౌరవం కనిపిస్తుంది, మాద్రి పట్ల ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. గౌరవం ప్రేమ ఈ రెండు చాలా పక్కపక్కనే వెళ్ళాలి. ఇది గౌరవం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట గౌరవం ఉంటుంది. కానీ ఒక్కోసారి గౌరవం ఎక్కువైపోతే ఆ వ్యక్తి మనకి కొంచెం దూరం అయిపోతారు, ఆ వ్యక్తి ఇంకొంచెం మనకన్నా పెద్దవాళ్ళు అయిపోతారు. ప్రేమ అలా కాదు, అది కొంచెం దగ్గర చేస్తూ ఉంటుంది. కుంతి పట్ల పాండురాజుకి అనితర సాధ్యమైన గౌరవం, ఆమె యొక్క శీలం తెలుసు, ఆవిడ యొక్క పరిపక్వత తెలుసు, ఆవిడ యొక్క జ్ఞానం తెలుసు, ఆవిడ ఎలాంటి వాళ్ళని సేవించింది ఇదంతా తెలుసు. కాబట్టి సహజంగా ఒక గౌరవం ఉంది. కానీ మాద్రి కుంతికి నేను ఇందాక చెప్పిన ఏ లక్షణాలు మాద్రి దగ్గర లేవు. మాద్రి గో న్యాచురల్ పర్సన్ అని అంటారు కదా, అలాంటి ఒక వ్యక్తి. సో అందుకని సహజంగా పాండురాజుకి మాద్రి పట్ల, పైగా వయసులో కూడా కుంతి కన్నా చాలా చిన్నది మాద్రి, అందుకని మాద్రి ఎక్కువ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఈ మాద్రి పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నందుకే ఆయన మొట్టమొదటిసారి ఈ సంతానం కావాలి అనే విషయం మాద్రి దగ్గర చెప్పుకుంటాడు. కుంతి వింటుంది. అది కుంతి విన్న తర్వాత కుంతి పాండురాజుకి చెప్తుంది, ఇలా నేను ఒకానొకప్పుడు నేను దుర్వాస మహర్షిని సేవించాను, ఆయన నాకు ఇలా మంత్రోపదేశం చేశారు, ఆ మంత్రోపదేశం వల్ల మనం సంతానం కలగవచ్చు అని చెప్పి కుంతినే చెప్తుంది. కొన్ని మహాభారత వర్షన్స్లో అయితే పాండురాజే కుంతిని అడిగినట్టు చెప్తారు, కానీ మనకి పరిష్కృత పాఠ్యాంతరంలో అయితే కుంతినే చెప్తుంది అన్నట్టు చెప్పారు. అయితే ఆ కథ అంతా విన్న తర్వాత అసలు ఈ నియోగ పద్ధతి కరెక్టేనా అని చెప్పి చాలా ధర్మఘర్షణ ఇవన్నీ జరుగుతుంది. అక్కడున్న ఋషులతో అంతా చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళి మాద్రి దగ్గర కూడా చెప్తాడు ఈ విషయాన్ని, కుంతికి ఇలా మంత్రోపదేశం ఉంది అంట అని చెప్పి. ఎందుకంటే ఆ ప్రేమించిన వ్యక్తి మాద్రి కాబట్టి ఆవిడికి తెలియకుండా ఇది జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో. మనకి యాక్చువల్గా మహాభారతంలో ఇలాంటి ఒక పరిస్థితి అనేక మందికి కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఒక వ్యక్తి పట్ల ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది, కొంతమందికి గౌరవం ఎక్కువ కనిపిస్తుంది. ఇది పాండురాజుకి కుంతి మాద్రల విషయంలో జరిగితే ద్రౌపదికి భీమార్జునుల విషయంలో జరుగుతుంది. ద్రౌపది దేవిని కూడా అర్జునుడు స్వయంవరంలోనే పెళ్లి చేసుకున్నాడు, మత్స్యాంతరం భేదించి. అంటే అది ఒక రకంగా ఈ లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలాంటిది. కానీ అర్జునుడిలో భీముడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు. అంటే అర్థం అర్జునుడిలో క్షాత్రము ఉంది, అంటే అతను అస్త్రాలు శస్త్రాలు వాటి గురించి కూడా తెలుసు ఆయనకి. అలా నీతి తెలుసు ఆయనకి, ధర్మం తెలుసు ఆయనకి. గీత భగవద్గీత అందుకే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ధర్మరాజుతో ధర్మచర్చ చేయగలడు అర్జునుడు, భీమంతో శస్త్ర చర్చ చేయగలడు. ఈ రెండు గుణాలు అర్జునుడిలో కనిపిస్తాయి కాబట్టే ఆయనలో కొంచెం రసజ్ఞత ఎక్కువ ఉంటుంది. అందుకని కృష్ణుడు కూడా అర్జునుడితో సఖ్యం చేసుకుంటాడు, ఎందుకంటే ఆయనలో ఈ ఒక పరిపక్వత కనిపిస్తుంది.
ద్రౌపది అర్జునుడిని అందుకని చాలా ఇష్టపడుతుంది. కానీ ఇలాంటి వ్యక్తులు ఒక వ్యక్తితో సీమితం అయిపోరు. అర్జునుడు చాలామంది భార్యలు ఆయనకి. ఆయన ద్రౌపది దేవిని పెళ్లి చేసుకున్న తర్వాతే ఆ నియమభంగం చేసి ఏడాది పాటు తీర్థయాత్రలకి వెళ్ళిపోతాడు. తర్వాత తీర్థయాత్రలు అంతా పూర్తి చేసుకొని వచ్చేసరికి సుభద్రని తోడు తీసుకొని వస్తాడు. ద్రౌపది దేవి యొక్క పరిస్థితుల్లో చూస్తే ఇదంతాను అసలు ఆవిడకి ఎంత కఠినంగా ఉండొచ్చు అని చెప్పి అర్థమవుతుంది. కానీ భీముడు ప్రతిసారి ద్రౌపది దేవికి అండగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది విరాట పర్వంలో కీచకనే ఒక వృత్తాంతం దగ్గర కావచ్చును, జయద్రథుడు ఒకసారి ద్రౌపదిని తీసుకెళ్ళిపోతుంటే అక్కడ కావచ్చును, సౌగంధిక పుష్పం దగ్గర కావచ్చును. ఇలా భీముడు ఎప్పుడూనూ ద్రౌపది దేవికి ఉన్నా కూడా భీమునితో ఉండేలా అర్జునునితో ఉండేలాంటి ప్రేమ భీమునికి ఇవ్వలేకపోతుంది ద్రౌపది. ఇది చిట్ట చివర మనకి మహాప్రస్థాన పర్వంలో ధర్మరాజుడే చెప్తాడు ద్రౌపది చనిపోయిన తర్వాత. సరే, మనం కుంతి దగ్గరికి వచ్చేస్తే, కుంతి ఈ విషయం చెప్పిన తర్వాత ఆ మంత్రోపదేశం తీసుకుంటారు. తీసుకొని ముందు ధర్మ సంతానం కావాలి కాబట్టి ఆ ధర్మదేవతని ఆహ్వానం చేసి ధర్మరాజు పుడతాడు. ఆ తర్వాత ధర్మాన్ని కాపాడాలి అని అంటే లాని కాపాడాలి అని అంటే ఆర్డర్ కావాలి కదా. ఆ ఆర్డర్ తీసుకురావాలి అని అంటే క్షాత్రం కావాలి, పౌరుషం కావాలి, బలం కావాలి. ఆ బలానికి భీముడిని మరుత్తుల్ని వాయుదేవుణ్ణి ప్రార్థన చేసి భీముడిని కంటుంది. ఆ తర్వాత బలం ఉంది, ధర్మం ఉంది, ఈ రెండు ఉన్నా కూడా ఒక వ్యక్తికి విజయం కూడా కావాలి, విక్టరీ కావాలి. సో అందుకని ఆ విజయం కోసం దేవబలం కావాలి కాబట్టి దేవరాజ సంతతి అయిన దేవేంద్రుని ప్రార్థన చేసి అర్జునుడిని కంటుంది. ముగ్గురిని కన్న తర్వాత కుంతి 4వ బిడ్డ కావాలి అని కోరుకోదు. ఆవిడ కొన్ని చెప్తుంది నీతి వాక్యాలు. ఎందుకు 4వ సంతానం నేను తీసుకోలేను క్షత్రియ కన్యగా అని చెప్పి ఆవిడ చెప్తుంది. చెప్పిన తర్వాత మాద్రి పాండురాజు దగ్గర ఒక మాట అంటుంది. కుంతికి 3 బిడ్డలు పుట్టారు, పైగా దేవాంశ సంభూతులు. ఇవన్నీ చూసిన మాద్రి సహజంగా ఆవిడకు కూడా బిడ్డలు కావాలి అని అనుకుంటుంది. నమస్తే సంతానో ద్విగుణో పరంతపహ అని చెప్పి అంటారు వ్యాసుడు అక్కడ. అంటే పరితపిస్తుంది ఆవిడ, నాకు కూడా బిడ్డలు కావాలి అని చెప్పి. పాండురాజు దగ్గరికి వెళ్ళి అంటుంది, స్వామి నాకు కుంతికి 3 బిడ్డలు ఉన్నారని నాకు దుఃఖం లేదు, కానీ నాకు ఒక్కరు కూడా లేదు అని నాకు దుఃఖంగా ఉంది అని చెప్పి ఆవిడ చెప్పుకుంటుంది. ప్రామాణికంగానే చెప్పుకుంటుంది. అందుకని మాద్రికి కూడా బిడ్డలు కావాలి అని చెప్పి రికమెండ్ చేయమని మాద్రిని అడుగుతుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ అదే చూస్తాం మనము. మాద్రి ఈ మాట కుంతినే అడగొచ్చును, పాండురాజుని అడగకుండా. కుంతి దగ్గరికి వెళ్ళి అక్క నాకు కూడా మంత్రోపదేశం చేయాలంటే ఆవిడ చేసేది. కానీ సహజమైన ఈ యొక్క సవతి అంటే పత్నీత అంటే ఫస్ట్ ఎనిమి అని చెప్పంటారు. సవతి అంటే ఆ ఒక లక్షణం ఉంది కాబట్టి బహుశా ఆవిడ అడుక్కోకుండా పోయి ఉండొచ్చును. సో మాద్రి ఇలా అడిగింది అని చెప్పి పాండురాజు చెప్పిన వెంటనే కుంతి ఒప్పుకుంటుంది. దానికి ఒప్పుకొని ఆ మంత్రాన్ని ఎలా అనుసంధానం చేయాలి, ఎందుకంటే ఒక్కసారి ఆ మంత్రం ట్రై చేస్తే ఒక దేవత మాత్రమే వస్తారు. ఏ దేవతనైనా కోరుకో ఆ దేవతా పురుషులు వస్తారు. మళ్ళీ ఆ మంత్రాన్ని యూజ్ చేయడానికి లేదు, మళ్ళీ ఇంకో మంత్రం తీసుకోవాలి అని చెప్పి ఆవిడ నియమాలంతా చెప్తుంది. చెప్పిన తర్వాత మాద్రి చాలా ఆలోచన చేసి మమపేష సదా మాద్రి హిద్యర్థి పరివర్తినే సహస్తు ప్రస్తవే వక్తుం ఇష్టావిష్టం వివక్తత అని చెప్పి అంటారు. ఆవిడ ఎలా పరిశీలన చేసింది అంటే మంత్రం ఇచ్చిన వెంటనే ఆవిడ అది తీసుకొని బిడ్డలను కనేయలేదు, చాలాసేపు ఆలోచన చేసిందంట. ఎలా ఆలోచన చేసింది? అతః కుంతి పునః పాండు వివిక్త ఇదమబ్రవీత్ అంటే వివిక్తగా చాలాసేపు ఆలోచన చేసి అశ్విని దేవతల్ని ఆవిడ ప్రార్థన చేస్తే అశ్విని దేవతలు వచ్చారు. సాద్రు మాదిరి ప్రవప్లేన తారయేమం అనిందితే అని చెప్పి అంటారు. అలా అశ్విని దేవతలు ఇద్దరు వచ్చి కవలలు పుడతారు. కుంతి అప్పటికి వరకు కుంతి ఒకలా ఉంది. సడన్గా అశ్విని దేవతలు ఇద్దరు ట్విన్స్ కదా, అశ్విని దేవతలు అంటే ఇద్దరు సంతానం పుట్టిన వెంటనే కుంతికి భయం అయిపోతుంది. ఆవిడికి చాలా కోపం కూడా వచ్చేస్తుంది. నన్ను వంచన చేసింది, నన్ను మోసం చేసింది ఈవిడ అని చెప్పి ముక్త సకృత దద్వ. నేను శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే
ఈ కథలు చాలా బైఫర్గేటెడ్ అయ్యి టీవీ సీరియల్స్ ఇవన్నీ చూసి ఏది కరెక్ట్ ఏది రాంగు అని ఒక ఇది ఉంటుంది. కాబట్టి నేను వ్యాస శ్లోకాలనే చెప్తున్నాను. ముక్త సకృద్ ద్వంద్వమేష లేబే తానస్వి వంచిత అని అంటారు వ్యాసుడు. ఈవిడ నన్ను వంచన చేసేసింది, మోసం చేసింది. నేను ఇచ్చిన మంత్రము ఒకటైతే ఆవిడ అశ్విని దేవతలను ప్రార్థన చేసింది అన్న వెంటనే ఆవిడకి కుంతికి మళ్ళీ అనిపిస్తుంది, అవును కదా, అశ్విని దేవతల్ని నేను కూడా చేయి ఉండొచ్చును. నాకు ఒక్కొక్క దేవత వల్ల ఒక్కొక్క సంతానం కాకుండా మనకి ఎంతోమంది దేవతలు ఉన్నారు, మిత్ర వరుణులు ఉన్నారు, వాళ్ళని ప్రార్థన చేస్తుంటే 2 సంతానం కలిగేది. ఇంద్రాగ్నులు ఉన్నారు, 2 సంతానం కలిగేది. దేవ పృథువులు ఉన్నారు, 2 వాళ్ళు. అసలు తిక్కరేగిపోయి ఏ విశ్వే దేవతల్ని పూజ చేస్తుంటే 300 కోట్ల మంది వచ్చేవాళ్ళు, 300 కోట్ల సంతానం అయ్యేది. రుద్రుల్ని ప్రార్థన చేస్తుంటే 11 మంది రుద్రులు సంతానంగా వచ్చేవాళ్ళు. మరుత్తుల్ని చేస్తుంటే 49 మంది మరుత్తులు వచ్చేవాళ్ళు. నాకు ఈ బుద్ధి రాలేదే అని చెప్పి బాధపడుతుంది. నాగ్న శిశుం మహం మూఢాహ అని అంటుంది. నేనే మూడు రాలేని అని చెప్పి అనుకుంటుంది. తర్వాత మాద్రి నాకు మళ్ళీ సంతానం కావాలి అని చెప్పి మంత్రం అడిగితే కుంతి ఈసారి ఇవ్వదు. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. కుంతికి 3 కౌంతేయులు, మాద్రికి 2 బిడ్డలు. వీళ్ళిద్దరూ బాగా పెరుగుతూ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తి పట్ల గౌరవం ఎక్కువ, ఇంకో వ్యక్తి పట్ల ప్రేమ ఎక్కువ అని చెప్పాను కదా. సహజంగా మాద్రికి కూడా తెలుసు పాండురాజుకి ఒక శాపం ఉంది, ఇదంతా తెలిసే కదా ఇక్కడి వరకు వచ్చారు. పాండురాజు చావు ఎలా అవుతుంది అని కూడా ఆమెకు తెలుసు. కానీ ఆ ఒక ప్రేమ ఎక్కువైపోయి, పైగా వసంతకాలం వస్తుంది ఒకానొక సమయంలో. అప్పుడు ఆవిడ ఉద్దీపనం పొంది ఆ పాండురాజుతో కలుస్తుంది. మనకి ఈ ఒక సన్నివేశం వినేటప్పుడు అసలు ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి అనిపించవచ్చును. అసలు పాండు రాజుకి ఇలాంటి శాపం రావటం ఏంటి? ఎందుకంటే మనం చాలా బేసిక్ లెవెల్గా అర్థం చేసుకుంటే, బేసిక్ పర్పస్ ఆఫ్ లైఫ్ బయాలజికల్గా చూసినా కూడా బేసిక్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు క్రియేట్ లైఫ్ ఇంకో లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది. అలానే ఎవల్యూషన్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. కానీ పాండురాజు విషయం దగ్గరికి వస్తే ఇది స్టాప్ అవుతుంది. పైగా ఆయన ఏం ఋషి కాదు, యతి కాదు, ఇంకేం కాదు, ఒక క్షత్రియుడు. ఈజ్ అ వెరీ నార్మల్ పర్సన్. అలాంటి వ్యక్తి యొక్క తేజస్సు, అలాంటి వ్యక్తి యొక్క సంతతి ముందుకు వెళ్ళలేదు అంటే ఎంత నష్టం ఉంది. మనకి సాధారణంగా కొన్ని జాతులు, కొన్ని జీవరాశుల్లో ఇలాంటి జీవరాశులు కనిపిస్తాయి. ఉదాహరణకి ఈ చేపల్లో సెల్మార్పస్ ఆర్గానిజమ్స్ అని అంటారు. అంటే అవి ఒక్కసారి రీప్రొడ్యూస్ చేసిన తర్వాత చనిపోతాయి. బీస్లో కూడా కొన్ని బీస్ ఉంటాయి ఇలాగా. సో అలాంటి పరిస్థితి పాండురాజుది. అలా అకాలంగా ఒకానొక వసంతంలో మాద్రి పాండులు ఒకరైనప్పుడు పాండురాజు చనిపోతాడు. పాండురాజు చనిపోయిన తర్వాత బాధతో కుంతి, ఈ విషయం తెలిసిన కుంతి చాలా బాధపడుతుంది పాండురాజు వెళ్ళిపోయాడని. అంతే కోపం పడుతుంది ఈ మాద్రి మీద. ఎందుకంటే ఈవిడికి తెలుసు పాండురాజుకి శాపం ఉంది అని. తెలిసి కూడా ఇలాంటి పని ఎలా చేసాము అని చెప్పి మాద్రి మీద చాలా కోపపడుతుంది. ఇదంతా అర్థం చేసుకున్న మాద్రి ఆవిడ ఒప్పుకుంటుంది ఆవిడ చేసిన తప్పు. ఆయనతోనే నేను కూడా ప్రాణం వదిలిపెడతాను అని చెప్పి ఆవిడ ఆ చితిలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి సహగమనం చేయాలి అని చెప్పి రెడీ అయిపోతూ ఉంటుంది. కుంతి వచ్చి ఆపుతుంది మాద్రిని. లేదు నువ్వు చేయకూడదు, ధర్మపత్ని నేను, మొదటి భార్య నేను చేయాలి అని చెప్పి ఈవిడ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మాద్రి చాలా గొప్ప మాటలు అంటుంది. కొంతమంది చనిపోతూ చాలా గొప్ప మాటలు చెప్పేసి చనిపోతారు, అమరులు అయిపోతారు. అలా అంతటి భీష్ముడు కూడా చనిపోతూ విష్ణు సహస్రనామం చెప్పేసి చనిపోతాడు. అలా మాద్రి వెళ్ళిపోతూ చాలా మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడ అంటుంది, శాపం తెలిసి కూడా నేను ఇలాంటి తప్పు చేశాను, కానీ శాపం తెలిసి కూడా నువ్వు ఎప్పుడు ఇలాంటిది చేయలేదు. అంటే నేను నా భర్తను కాపాడుకోలేకపోయాను, కానీ నువ్వు భర్తను కూడా కాపాడుకుంటావు, బిడ్డలను కూడా కాపాడుకుంటావు అని చెప్పి ఆవిడ అంటుంది. పైగా నాకు నీ బిడ్డల మీద అసూయ ఉంది, నీ మీద కూడా అసూయ ఉంది, కానీ నీకు నా మీద మాత్రమే అసూయ ఉంది, కానీ నకుల సహదేవుల మీద ఎప్పుడూ అసూయ ఉన్నట్టు నేను చూడలేదు. అందుకని నేనే వెళ్ళిపోతాను పాండురాజుతో అని చెప్పి ఆవిడ పాండురాజుతో పాటు సహగమనం చేసేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి
మళ్ళీ కుంతి షీ గెట్స్ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హర్ క్యారెక్టర్. మనకి ఇతపూర్వం కర్ణుని అలా ఆ, ఆ, నీటిలో పంపించేటప్పుడు కుంతికి ఎలాంటి ఒక మెచ్యూరిటీ పక్వత వచ్చిందో, ఈ యొక్క సన్నివేశం జరిగిన తర్వాత కుంతిలో మాతృత్వం మళ్ళీ గొప్పగా వికసిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కాంపిటీషన్ అనేది ఉంది. సడన్గా ఇప్పుడు మాదిరి లేకున్నప్పుడు ఇంకా కాంపిటీషన్ అనేది లేదు. ఎప్పుడైనా సరే గొప్ప స్థితి ఎప్పుడు మనం పొందుతాము అని అంటే, కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు నిజంగా జ్ఞానం అనేది వస్తుంది. జడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఇదే మాట అంటారు, రియల్ లెర్నింగ్ కమ్స్ వెన్ ద కాంపిటీషన్ స్పిరిట్ హెస్ సీజ్డ్ అంటారు కదా. అలా మాదిరితో ఇంకా కాంపిటీషన్ అనేది లేనే లేదు. అప్పటి వరకు సవతి మాత్సర్యం కలిగిన కుంతి మాతృశ్రీ అయిపోతుంది ఇంకా ఆవిడ. కానీ ఆవిడకి వచ్చిన ఒక పరిస్థితి ఏంటంటే, ఆ ఐదుగురు బిడ్డలు ఉన్నారు, ఆ ఐదుగురిని సమానంగానే చూస్తుంది కుంతి. ఇప్పుడు ఈ బిడ్డల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడో శతశృంగ పర్వతం దగ్గర ఉన్నారు ఇల్లు. ఈ బిడ్డల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే సహజంగా ఒక ఆడదికి ఒక పుట్టిల్లు ఉంటుంది, ఒక అత్తవారిల్లు ఉంటుంది. కుంతికి 2 పుట్టిల్లు, ఒక అత్తవారిల్లు. ఆవిడ శూరసేనుని ఇంటి దగ్గరికైనా వెళ్ళొచ్చును, లేదా కుంతి భోజన ఇంటికైనా వెళ్ళొచ్చును. అయితే ఆవిడ కోరి కోరి ఇంద్రప్రస్థానికే వెళ్ళాలి అని అనుకుంటుంది. ఎందుకంటే పాండురాజు ఈ బిడ్డల్ని మళ్ళీ సింహాసనం పొందాలి, వీళ్ళు నెక్స్ట్ రాజులు అవ్వాలి అని కోరుకున్నాడు. ఇంగ్లీష్లో ఏదో ప్రావర్బ్ అంటారు కదా, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. వీళ్ళు ఆ హస్తినాపురంలో భీష్మునికి, కృపునికి, ద్రోణునికి వీళ్ళెవరికి కంట్లో పడకుండా పెరిగేస్తే, మళ్ళీ ఏదో ఒక రోజు సింహాసనం కోసం వచ్చినప్పుడు వీళ్ళు అసలు కనిపించలేదు కాబట్టి వీళ్ళ మీద అంత దృష్టి కూడా ఉండదు. సో అందుకని ఎంత కష్టమైనా సరే ఇంద్రప్రస్థానంలోనే ఉండాలి అని అనుకుంటుంది. సో అందుకని ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈవిడికి అప్పటి వరకు తోడున్న పాండురాజు లేదు, మాదిరి కూడా లేదు. సో ఇప్పుడు ఈ బిడ్డల్ని తీసుకొని వెళ్ళి, ఈ బిడ్డలు పాండువును పుత్రులే, ఈ బిడ్డలు నా బిడ్డలే అని కూడా ప్రూవ్ చేసుకోవాలి కుంతి. ఇలాంటి ఒక పరిస్థితి ఏ స్త్రీకి, ఏ తల్లికి కూడా ఎక్కడా రాదు. అందుకని ఆ బిడ్డ ఆ కుంతి ఆ బిడ్డల్ని తీసుకొని వెళుతున్నప్పుడు మహర్షులు వస్తారు. మహర్షులు వచ్చి, అసలు ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదమ్మా, ఒక తల్లి ఆవిడ బిడ్డల్ని లోకానికి నా బిడ్డలు వీళ్ళు అని ప్రూవ్ చేసుకునేలాంటి ఒక సన్నివేశం ఎప్పుడూ రాకూడదు. మేము నీ తోడొచ్చి మేము మాట్లాడతాము అని చెప్పి ఆ బిడ్డలతో పాటు కుంతిదేవితో పాటు వాళ్ళు వస్తారు ఇంద్రప్రస్థానికి. వచ్చి అక్కడ భీష్మాది పెద్దవాళ్ళతో, ధృతరాష్ట్రులతో, వీళ్ళందరితో మాట్లాడతారు. సో కుంతి, మనం మహాభారతం చెప్పుకోవట్లేదు కాబట్టి కుంతి గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విషయం అక్కడితో ఎండ్ చేసి, మళ్ళీ కుంతి మనకి చాలా గొప్ప స్త్రీగా ఇక్కడ కనిపిస్తుంది అని అంటే, ఈ కథ అంతా ముందుకి జరిగి పాండవులంతా పెద్దవాళ్ళు అయిపోయి, పాండవులు ఆ విద్యాభ్యాసం అంతా జరిగిపోయిన తర్వాత వారణావతానికి పంపిస్తాడు ధృతరాష్ట్రుడు. ఒక గొప్ప ప్రణాళిక వేసుకొని లక్క ఇళ్ళలో వీళ్ళందరినీ తగలబెట్టేయాలి అని చెప్పి వారణావతానికి పంపించినప్పుడు, అక్కడి నుంచి వాళ్ళు పలాయనం పొంది ఎస్కేప్ అయ్యి ఏకచక్ర నగరం చేరుకుంటారు. ఇక్కడ కుంతి యొక్క పెద్దరికం మళ్ళీ కనిపిస్తుంది మనకి. ఏకచక్ర నగరంకి చేరిన తర్వాత వాళ్ళు బ్రాహ్మణ వేషధారులయ్యి ఒక ఇంట్లో ఉంటారు. ఆ ఊర్లో బకాసురుని యొక్క ఏమంటారు కష్టం ఉంది. బకాసురుడు ప్రతి వరుస క్రమంగా ఒక్కొక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్క ఆ బండిని తోలుకుంటూ ఒక వ్యక్తి, ఆ వ్యక్తితో పాటు ఆ బండిలో ఉన్న అంత ద్రవ్యాలని, పదార్థాలను అంతా తినేసేవాడు. సో ఆ వరుస క్రమంలో వాళ్ళు ఉంటున్న ఇంట్లో నుంచినే ఒక వ్యక్తి రావాలి ఆ రోజు. కుంతి, పాండవులు వీళ్ళందరూ దాదాపు ఒక నెల పాటు ఒక ఇంట్లో ఉన్నారు. సో అందుకని ఆ ఇంట్లో వాళ్ళ మనస్థితి ఎలాంటిది అని అంతా తెలుసు, వాళ్ళ కష్టాలు ఏంటి అనేది కూడా తెలుసు. ఒకరోజు వాళ్ళు ఇంత భయపడుతున్నప్పుడు కుంతి చూస్తుంది. కుంతి చూసి అడుగుతుంది, అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు ఏంటి అని అంతా అడిగి ఆవిడ బకాసురుని గురించి అంతా చెప్పిన తర్వాత, కుంతి నా కొడుకును పంపిస్తాను, నేను భీమసేనుని పంపిస్తాను అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్తుంది. మీకు ఒక కూతురు మాత్రమే ఉంది, ఒక కొడుకు మాత్రమే ఉన్నారు, నాకు 5 బిడ్డలు ఉన్నారు, 5గురిలో ఒకరిని పంపిస్తాను నేను అని చెప్పి అంటుంది. అయితే అంటే ఇక్కడ కుంతికి భీముని పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. భీముడు ఆ బకాసుని చంపేస్తాడు అన్నా కూడా, ఏ తల్లి కూడా ఒక 100 మంది బిడ్డలు ఉన్నారు, ఒక తల్లికి ఒక బిడ్డని
విధికి వదిలేయి అని అంటే ఏ తల్లి కూడా ఒప్పుకోదు. అలానే కుంతికి సహజంగా 5 బిడ్డలు ఉన్నా కూడా లోపల ఎంతో కొంచెం భయం ఉండే ఉంటుంది. ఆ బకాసురుడు ఎలాంటి రాక్షసుడో ఏంటో ఇదంతా తెలిసి కూడా భీమసేనుని పంపించాలి అని వాడికి ధైర్యం చెప్పి పంపిస్తుంది. అక్కడ కుంతి యొక్క క్షాత్రం, మనము క్షాత్రం మాతృత్వం మాట్లాడుకుంటున్నాం కదా, క్షాత్రం అనంటే క్షతాత్ రాయతే అని చెప్పాను ఇందాక. రెస్పాన్స్, ఒక రెస్పాండింగ్ నేచర్ కుంతిలో కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కుంతి మనకి ముఖ్యంగా కనిపించేది హిడింబి ఘట్టంలో. హిడింబి కోరి కోరి వస్తుంది భీముని పొందాలి అని చెప్పి. ఆ హిడింబి ఆవిడ రాక్షసి అయినా ఆవిడ యొక్క మనసు చాలా స్వచ్ఛమైనది. భీముని నిజంగా ప్రేమించింది. ప్రేమించి అక్కడికి వచ్చి భీముని పొందాలి అని చెప్పి వచ్చి హిడింబ చనిపోయిన తర్వాత భీముని పెళ్లి చేసుకోవాలి అని ఆవిడ కోరిక చెప్పినప్పుడు ధర్మరాజుడు అనేక ధర్మాలు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే పెద్దవాడైన ధర్మరాజునికి పెళ్ళి కాకుండా భీమునికి ఎలా పెళ్ళి అవుతుంది, పరివేత దోషం అవుతుంది అలా జరిగితే. అందుకని మకర రాశులంతాను చూస్తూ ఉంటాడు. ఇది చూస్తున్నప్పుడు కుంతి అర్థం చేసుకుంటుంది. అంటే ఒక స్త్రీ మనసు ఇంకొక స్త్రీకి అర్థమైనట్టు హిడింబి మనసులో ఉన్న ప్రేమ కుంతికి అర్థమయ్యి ఆర్యే జానిసి దుఃఖం ఇహ స్త్రీడ మాననుప్రప్తం శుభం అని అంటుంది. నాకు అర్థమవుతుందమ్మా నీలో ఉన్న కోరిక, నేను ఖచ్చితంగా నా కొడుకే నిన్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఒక వివాహం జరుగుతుంది. అంటే కళ్యాణం జరగదు, కన్యాదానం జరగదు. కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి ఘటోద్గజుడు పుడతాడు. ఇంకా ఆ కథ అంతా వేరే వైపు వెళుతుంది. మనం కుంతిని మాత్రమే ప్రధానంగా తీసుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి. తర్వాత మనకి కుంతి ఎక్కడ చాలా గొప్ప తల్లిగా కనిపిస్తుంది అని అంటే, పాండవులకి పెళ్ళి అయిపోయిన తర్వాత ద్రౌపది పాండవులతో పాటు ఇంకా ఒకరైపోతుంది. ద్రౌపది కుంతి వీళ్ళిద్దరి యొక్క అంటే అత్తా కొడళ్ళ యొక్క ఈ కలయిక మనకి చరిత్రలో ఏ ఒక్క పురాణ వాంగ్మయంలో ఇలాంటి ఒక అత్తా కొడలు ఎక్కడా కనిపించరు. అంటే ఒక తగాదా కూడా లేదు ద్రౌపదికి కుంతికి, ఒక అన్బీటన్ రికార్డుగా ఉండిపోయింది. అరణ్య పర్వంలో ద్రౌపది అరణ్యాల్లో ఉన్నప్పుడు కృష్ణుడు రుక్మిణి సత్యభామలతో వస్తాడు అక్కడికి. వచ్చినప్పుడు సత్యభామ అడుగుతుంది ద్రౌపదిని, అక్క నువ్వు ఇంతమంది భర్తలతో ఇంట్లో కుంతితో ఉంటావు కదా, మీకు ఎప్పుడు తగాదాలు రావా అని చెప్పి సత్యభామ అడిగితే, అప్పుడు ద్రౌపదీదేవి కుంతి గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తుంది. ఆవిడ అంటుంది, నాకు ఏదైనా ఒక పువ్వు కనిపిస్తే అది ముందు తీసుకెళ్ళి మా అత్తగారికే ఇచ్చేదాన్ని, తర్వాత ఆవిడ నాకు ఇస్తే మాత్రము నేను తీసుకునేదాన్ని అని చెప్పి ఇలా కుంతి గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తుంది ద్రౌపదీదేవి. అంటే కుంతి అక్కడ లేదు, నిజానికి ఎక్కడో ఉంది కుంతి, కానీ నిజం వాస్తవం చెప్తుంది. మనకు తెలుగులో ఏవో సామెతలు కొన్ని చెప్తారు కదా, అత్తలేని కోడలు ఉత్తమరాలు అని. ఈ యొక్క సామెత కుంతి ద్రౌపదుల విషయంలో అయితే ఎప్పటికీ వర్తించదు. అలాంటి అత్త కోడలు వాళ్ళు, అలాంటి కోడలకు అవమానం జరిగింది కదా, అంత అన్యాయం జరిగింది కదా, అంత హేళన జరిగింది కదా అని కుంతికి ఇంకొంచెం కోపం ఎక్కువ ఈ యొక్క మొత్తం కథలో. అందుకనే ఆ ఒక్క ద్వేషం, ఆ ఒక్క కోపం, కౌరవులు ఇలాంటి ఒక నీచం చేశారు కదా అనేది చిట్ట చివరి వరకును ద్రౌపది విషయం తలుచుకొని ఆవిడ చాలా కోపం వ్యక్తపరుస్తూ ఉంటుంది. అది ఎక్కడ మనకి చాలా ఉద్విగ్నతగా కనిపిస్తుంది అని అంటే ఉద్యోగ పర్వంలో అసలు చెప్పాలి అని అంటే మహాభారతంలో మనకి కొన్ని పర్వాలు ఉన్నాయి. ఆ పర్వాల్లో ఆ వ్యక్తి యొక్క కంప్లీట్ మనోధర్మం అర్థమవుతుంది, ఆ వ్యక్తి యొక్క తత్వం అర్థమవుతుంది. కృష్ణుడు సాక్షాత్ శ్రీకృష్ణుని తత్వం ఏంటి, శ్రీకృష్ణుని సందేశం అర్థం అవ్వాలి అని అంటే ఉద్యోగ పర్వం చదువుకోవాలి. కరెక్ట్గా చదువుకుంటే అసలు ఉద్యోగ పర్వంలో కృష్ణుడి యొక్క తత్వం ఏంటి అనేది భగవద్గీత కన్నా ఇక్కడ బాగా అర్థమవుతుంది. అలా ఆ ఉద్యోగ పర్వంలోనే కుంతి గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది, కర్ణుని గురించి ఇంకా తెలుస్తుంది. కుంతి గీత అని మనకి ఉద్యోగ పర్వంలో వస్తుంది. అది కృష్ణుడు సంధానం చేసుకోవడానికి అని చెప్పి హస్తినాపురంకి వచ్చి ఇంద్రప్రస్థానికి వస్తాడు. అప్పుడు వెళ్ళే ముందు కుంతి దగ్గరికి వస్తాడు. కుంతి దగ్గరికి వచ్చి కుంతిని మాట్లాడిస్తే ఎందుకంటే కృష్ణుడు స్వయాన మేనల్లుడవుతాడు కుంతిదేవికి, కుంతి మేనత్ అవుతుంది. వెళ్ళి మాట్లాడి అసలు ఎలా ఉన్నావు అని కూడా అడగలేడు కృష్ణుడు, ఎందుకంటే ఎలా ఉంది అని తెలుసు. కానీ కుంతి అంటుంది,
ఇతో దుఃఖితరం కిం నాం యదమం హీన బాంధవ పరపిండ ముదిక్షామి సూత్రం మిత్ర నందన అంట. పరపిండ ముదిక్షామి, ఇంకొకరు పెడుతున్న పిండం తిని 13 ఏళ్ళుగా నేను ఉన్నాను కృష్ణ అని చెప్పి అంటుంది. 13 ఏళ్ళుగా విదురుడు పెడుతున్న భిక్ష తినుకుంటూ ఈ ఇంట్లో ఉన్నాను అని చెప్పి అంటుంది. విదురుడు గొప్పవాడు. విదురుడు ఎందుకంటే మీరు కుంతికి విదురునికి ఏ టైప్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ లేదు. విదురుని ఇంట్లో కోరి కోరి కృష్ణుడు వస్తూ ఉంటాడు. కుంతి అక్కడే ఉంది 13 ఏళ్ల పాటు. అయితే కుంతి ఎందుకు వనవాసాలకి వీళ్ళతో పాటు వెళ్ళలేదు, విదురుని ఇక్కడే ఎందుకు ఉండిపోయింది అని అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే విదురుడు వీళ్ళు వారణావతానికి వెళ్ళినప్పుడు ఏ భీష్ముడు, ఏ కృపుడు, ఏ ద్రోణుడు కూడా అసలు పాండవులు బతుకున్నారా లేదా అని చెప్పి ఎవరూ చూడలేదు. అప్పుడు కేవలం చూసిన ఇద్దరు వ్యక్తులు విదురుడు, వేదవ్యాసుడు. విదురుడు లక్క ఇల్లు తగిలిబెట్టేస్తారు అనే విషయం తెలిసి మ్లేచ్ఛ భాషలో ఒక సందేశం పంపిస్తాడు ధర్మరాజునికి. తర్వాత ఆయన ఒక పడవ తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ రక్ష చేయడం కానీ, ఒక సురంగ మార్గం తవ్వడానికి ఒక వ్యక్తిని పంపించడం కానీ, ఇవన్నీ సరఫరా చేసేది విదురుడు. అంటే ఆయన శక్తి మేరకు చేస్తాడు. అప్పుడే కుంతికి అర్థమవుతుంది విదురుడు అంటే ఎవరి పక్షంలో ఉన్నాడు, ధర్మపక్షంలో ఉన్నాడు కాబట్టి విదురుడు ఉండే చోట ఆ ఒక రక్షణ అనేది ఉంటుంది. అందుకని కృష్ణుడు కూడా విదురుడు ఉండే ఇంటికే వస్తూ ఉంటాడు. ఆ తర్వాత కృష్ణునితో చెప్తా ఉంది ఈ మాటలని నేను. కృష్ణుడితో అంటుంది కుంతీదేవి, నువ్వు ఈసారి పాండవులు ద్రౌపది గనక కనిపిస్తే అసలు మా కోడలు ఎలా ఉందో చూడు. ఎందుకంటే ద్రౌపది బాగుంటే మాత్రమే పాండవులు బాగుంటారు. మహాబీజ సంపన్నా సర్వకాల సుపూజిత ఈశ్వరి సర్వకళ్యాణి ద్రౌపది మదముచ్యత అని అంటుంది. అంటే అసలు ఎన్ని అడ్జెక్టివ్స్ వేసింది ద్రౌపదికి అని అంటే, ఈశ్వరి సర్వకళ్యాణి, నా కోడలు ఎలా ఉంది, ఆవిడ సుఖంగా ఉందా, క్షేమంగా ఉందా, నువ్వు ఎప్పుడు చూసావు లాస్ట్ వాళ్ళని, ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పి అంత కుతూహలంగా అంటుంది. అంటూ ఇంకో మాట చెప్తుంది, నప్రియో మమ కృష్ణాహం భీమసేనో యుధిష్ఠిరః యహ్ ద్రౌపది నివాతస్థాం శుశురాణి సమీపగాం అని చెప్పి అంటుంది. అంటే నాకు పాండవుల కన్నా ద్రౌపది ఎక్కువ, కూతుర్లా చూసుకున్నాను నా కోడల్ని. అలాంటి నా కూతుర్ని ఇలా చేసేసారు కదా ఈ కౌరవులు. సభాయాం కురు సన్నిధం ధాతరాష్ట్ర పరిక్లిష్టత యతః నా కుశలం తతః అని చెప్పి అంటుంది. అంటే ఇప్పటికి కూడా కృష్ణ, నేను ఆ 13 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషయాన్ని తలుచుకొని బాధపడుతున్నాను. ఇంత క్రౌర్యం ఎలా చేస్తారో వాళ్ళు అని చెప్తుంది. ఇక్కడ మనకి ఆ కుంతి గీత, నేను క్షాత్రం మాతృత్వం అని ఎందుకన్నానంటే ఇక్కడ గొప్ప క్షాత్ర ధర్మం చెప్తుంది కుంతి. 13 ఏళ్ళుగా నా బిడ్డలు ఏం తింటున్నారో ఏమో నాకు తెలియదు, ఎక్కడున్నారో ఏమో తెలియదు, విరాట నగరంలో ఉన్నారు అని చెప్తున్నావు. అర్జునుడు క్లీబగా అంటే నపుంసకుడుగా ఉన్నావు అని చెప్తున్నావు. వాళ్ళు ఏమైనా క్షాత్రం మర్చిపోయారా, ఒకసారి గుర్తు చేయి. క్లీబత్వం వదిలిపెట్టమని చెప్పు, క్షత్రియ ధర్మం పట్టుకోమని చెప్పు. ఇష్టపూర్తం హితే క్లీబ కీర్తశ్చ సకల హతః అని చెప్పి అంటుంది కుంతి. క్లీబత్వం వదిలిపెట్టి కత్తి పట్టుకోమని చెప్పు మళ్ళీ అర్జునుడిని అని అంటుంది. విచిత్రం ఏంటంటే ఇదే మాట కృష్ణుడు మళ్ళీ భగవద్గీతలో అంటాడు. క్లైబ్యం మాస్మక్ గమః పార్థ అని అంటాడు. క్లీబత్వం వదిలిపెట్టు పార్థ ఇంకా అని చెప్పి ఆ ఒక క్షాత్ర ధర్మం చెప్పి కృష్ణుడు అడుగుతాడు, నేను వెళ్లే ముందు నీ బిడ్డలకి ఇంకేమైనా సందేశం చెప్తావా అమ్మా అంటే కుంతి అప్పుడు ఒక కథ చెప్తుంది, చిన్న కథ. వెనకటికి విదుల అని ఒక స్త్రీ ఉండేది, మహారాణి. ఆవిడికి సంజయ అనే ఒక కొడుకు ఉండేవాడు. ఈ సంజయుడు ఒకానొకప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధభూమిలో నుంచి ఆ యుద్ధం చూసి, ఆ ఒక యుద్ధం యొక్క ఓగం చూసి ఆ భయపడిపోయి పారొచ్చేస్తాడు అంతఃపురానికి. పారొచ్చినప్పుడు ఆ విదుల అంటుంది, నీ శవం వచ్చుంటే నేను బాగా సంతోషపడేవాడిని, కానీ నువ్వు ఒక పిరికివాడిగా పారిపోయి వచ్చేసావు కదా, ఇది నాకు చాలా బాధగా ఉంది. ఉద్భవం యస్య వీరం వా త్వాంబో గచ్చ ధ్రువం గతిం ధర్మం పుత్ర గత కృత్వ కిం నిమిత్తం హి జీవసి అని చెప్పి అంటుంది ఆ విదుల. అంటే నువ్వు క్షాత్రము వదిలిపెట్టి ఇంటికి వచ్చేస్తున్నప్పుడే నువ్వు చనిపోయావు అని చెప్పి ఆ సంజయ్ని మళ్ళీ ఉత్తేజన చెప్పి మళ్ళీ అతనికి క్షాత్రము అంటే ఏంటో చెప్పి యుద్ధానికి పంపిస్తుంది. ఆ సంజయుడు మళ్ళీ యుద్ధంలో
విజయవంతుడై మళ్ళీ ఇంటికి వస్తాడు. ఆ కథ చెప్తుంది కృష్ణునికి, ఇదే కథ చెప్పు పాండవులకి అని చెప్పి. అంటే 13 ఏళ్ళలో ఏమేం జరిగిందో తెలియదు, వాళ్ళలో ఆ పౌరుషం మళ్ళీ మరుకళించాలి అని అంటే ఈ కథ ఇలాంటి విషయాలు చెప్పాలి, తెల్లైన కుంతి చెప్పాలి. ఎందుకనంటే మీరు ఆలోచన చేయండి, 13 ఏళ్ళుగా పాండవులు అక్కడ ఉన్నారు. ఈ ఎప్పుడైతే సంధానం చేయాలి అని ఒప్పుకుంటారో వీళ్ళకి 5 ఊర్లు కూడా దక్కదు, ఒక్క గడ్డిపూస కూడా ఇవ్వను అని చెప్పి ధర్మరాజు ఇది దుర్యోధను అంటాడు. శాంతికి ఒప్పందం చేసుకుంటాడు ధర్మరాజును. అప్పుడు కృష్ణుడే తిడతాడు, అసలు కాదా ఇన్నేళ్ళు మీరు వనవాసం చేశారు, మీరు దీనికి ఎలా ఒప్పందం చేసుకుంటారు, దండనీతి యుద్ధం చేయాలి కదా, మీకు రావాల్సిన రాజ్యం పొందాలి కదా అని అంటారు. తర్వాత భీముడు వచ్చి తిట్టిన తర్వాత మళ్ళీ ఆ ధర్మరాజంలో మళ్ళీ ప్రజ్ఞ స్థిరం అవుతుంది, మళ్ళీ యుద్ధం ఉత్తర గోగ్రహణ అంతన జరిగేది. ఇదంతా కథ ముందుకెళ్తుంది. అంటే కుంతికి ఉన్న సిచ్యువేషన్ పాండవులకు ఉన్న సిచ్యువేషన్ వేరు. కుంతి అక్కడే ఉంది, ఇంద్రప్రస్థంలోనే ఉంది. తన కళ్ళెదురుగా 13 ఏళ్ల నుంచి దుర్యోధనుడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడు, ఎక్కడెక్కడ రాజుల్ని తెచ్చుకుంటున్నాడు, యుద్ధానికి ఎలా సాన్నిధ్యం చేసుకుంటున్నాడు, ఇవంతా కళ్ళారా చూస్తుంది ప్రతిరోజు. చూస్తూ ప్రతిసారి చూసిన ప్రతిసారి మళ్ళీ ఆ ద్రౌపదినే గుర్తొస్తుంది. అసలు ఇలాంటి గొప్ప కొడుకుల్ని కన్నాను నేను, ఒక్క కోడల్ని కాపాడుకోలేకపోయారు వీళ్ళు అని చెప్పి ఇదంతా గుర్తు తెచ్చుకుంటూనే ఉంటుంది ప్రతిరోజును. అంత ఏమంటారు అనుభవం ప్రతిరోజు అవుతుంది కాబట్టి కుంతిలో ప్రతిరోజు ఈ వీరత్వం, ఈ క్షాత్రం పెరుగుతూ వెళుతూ ఉంటుంది. తర్వాత మనం కుంతిని గొప్పగా చూసే ఒక సన్నివేశం ఎక్కడనంటే అదే ఉద్యోగ పర్వంలో. ఈ కుంతి గీత అంతా అయిపోయిన తర్వాత కర్ణభేదన కాలం. కర్ణుడు ఎప్పుడో అన్ని ఏళ్ళ తర్వాత, అంటే కుంతికి ఇప్పుడు వయసు 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ళ ఆ వయసులో కర్ణుడిని చూడాలి అని చెప్పి వెళుతుంది. అంటే యుద్ధము అనేది ఒకసారి ప్రకటన ఇది చేసిన తర్వాత కర్ణుడిని చూడడానికి కుంతి వెళుతుంది. మనకి ఇక్కడ ఒక చిన్న మిస్కాన్సెప్షన్ కూడా ఉంది. ఏంటంటే సినిమాల్లో అండ్ సీరియల్స్లో చూపించినట్టు కుంతి కర్ణుడిని పాండవుల్ని వదిలిపెట్టమని కొన్ని వరాలు అడిగింది, ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. కానీ వ్యాస భారతంలో కుంతి కేవలం ఒకే ఒక కోరిక మాత్రం కోరింది, మా పక్షానికి రమ్మని అడిగింది. పాండవ పక్షానికి రా, నువ్వు ధర్మపక్షంలో ఉంటావు అలా ఉంటే అని చెప్పి కుంతి అడుగుతుంది. కానీ ప్రామాణికంగానే కర్ణుడు దాన్ని ఒప్పుకోడు. తర్వాత కుంతి కర్ణుని యొక్క తల్లి అనే విషయం కృష్ణుడు ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసి ఉంటాడు కర్ణుడికి. కానీ కుంతి ఇప్పుడు డిక్లేర్ చేస్తుంది, నువ్వు నా బిడ్డ అని సమాజానికి చెప్తాను నేను అంటే. ఆల్దో ఇట్స్ టూ లేట్, తను చెప్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తుంది అని అంటే ఆవిడకున్న ఒక లోపల ఆ ఇంగితం ఏంటి అంటే కర్ణుడు కూడా బతుకుతాడు ఇలా చేస్తే. కర్ణుడు కనుక పాండవ పక్షానికి వస్తే ఒకటి కర్ణుడు కూడా బతుకుతాడు, బహుశా యుద్ధం కూడా ఏమంటారు యుద్ధం కూడా జరిగే ఒక పరిస్థితి తెచ్చుకోకపోవచ్చును అనే ఒక ఉద్దేశంతోనే ఉంది. ఎందుకంటే దుర్యోధనుడు కర్ణుని చూసే యుద్ధానికి ప్రకటన చేశాడు. అందుకని కర్ణుని అడుగుతుంది. కానీ కర్ణుడు దానికి ఒప్పుకోడు. పాండవాంబ అని చెప్పి సంబోధన చేస్తాడు. అమ్మ అనే ఒక మాట కూడా వాడాడు కర్ణుడు. పాండవాంబ పాండవాంబ అని అంటూ ఉంటాడు. ఎంత నేను నీకు జన్మనిచ్చిన కన్న తల్లి అన్నా కూడా ఆయన చెప్తాడు, నాకు క్షాత్రకర్మ అనేది జరగలేదు, అందుకని నా తల్లిదండ్రులు అతిరథుడు రాధ వీళ్ళే అయి ఉన్నారు, నేను పెళ్లి చేసుకుంది ఆ కులంలో ఉన్న వాళ్ళని, నా యొక్క పరివారం ఉండేది అక్కడ. ఇప్పుడు నువ్వు వచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటే నేను ఇప్పుడు నా ధర్మము వదిలిపెట్టి రాలేను అని చెప్పి కర్ణుడు అంటాడు. అయితే ఇక్కడ కర్ణుడు చాలా గొప్ప మాట అంటాడు. మనకి కర్ణుడు చాలా గొప్పగా కనిపించేది ఉద్యోగ పరంలో 2 సన్నివేశాల్లో మాత్రమే. ఇంకా ఆ తర్వాత అంతా కర్ణుడు ఇంకో రకంగా ఉంటాడు. కానీ ఉద్యోగ పర్వంలో కృష్ణుడి దగ్గర మాట్లాడేటప్పుడు, ఆ తర్వాత కుంతి దగ్గర ఈ సన్నివేశంలో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటాడు. కుంతి యాచించుకొని వచ్చింది మా పక్షానికి రా అని. కర్ణుడు దానికి ఒప్పుకోలేదు, వెళ్ళిపోతూ ఉంది. ఇంకా కర్ణుని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నది, ఇదే మొదటిసారి చూస్తున్నాను బిడ్డ నిన్ను, తర్వాత బహుశా ఎప్పుడు చూస్తాను అని అనుకుంటూ వెళుతున్నప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నచత్తేహం సమర్థాయో మహిమోగే భవిష్యతి యుధిష్ఠిరంచ భీమంచ యమం చైవార్జునందితే అర్జునేన సమం యుద్ధమపి యుధిష్ఠిరే బలే అని చెప్పి అంటాడు ఆయన.
ఏంటంటే, ఇన్నేళ్ళకి నా దగ్గరికి వచ్చావు కదమ్మా నువ్వు, పాండవ అమ్మ అని కూడా అండు. ఇన్నేళ్ళకి నా దగ్గరికి వచ్చావు కదా నువ్వు, నిన్ను ఏది ఇవ్వకుండా నేను పంపించలేను. నువ్వు అనుకున్నట్టే నేను పాండవ పక్షానికి రాకుండా ఉన్నా కూడా నాకు అర్జునుడిని మాత్రమే చంపాలి అని ఒక కోరిక ఉంది, కానీ మిగతా పాండవుల్ని చంపాలి అని నాకు ఉద్దేశం లేదు. భీముడు, నకులుడు, సహదేవుడు, యుధిష్ఠిరుడు వీళ్ళ నలుగురిలో ఎవరు దొరికినా చంపేసేలాంటి ఒక పరిస్థితి వచ్చినా కూడా నేను వాళ్ళని చంపను, వదిలిపెట్టేస్తాను అని చెప్పి ఆ ఒక వరము కన్న తల్లి కాబట్టి ఇంకంతైనా చేయాలి కాబట్టి ఆ మాట ఇస్తాడు. తర్వాత అంటాడు, నాతే జాతు శిష్యంతి పుత్ర యశస్విని నిరుజర్జన సకర్ణ స అర్జున సంత్వ నాహుతే మయువిస్థల అని చెప్పి అంటాడు. అంటే నీకు పాండవుల్లో 5 ఉన్నారు, నేను కౌంతేయుడిగా నేనున్నాను. ఒకవేళ యుద్ధం గనక జరిగిందైతే లేదా నేను చనిపోతాను లేదా అర్జునుడు చనిపోతాడు. అర్జునుడు చనిపోయినా కూడా 5 మంది కౌంతేయులే నీకు, నేను చనిపోయినా కూడా మళ్ళీ 5 మందే ఉంటాము. సో అందుకని నువ్వు భయపడాల్సిన పని లేదు, కానీ మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పి అంటాడు. తర్వాత చిట్ట చివరిగా ఒకే ఒక మాట అంటుంది కుంతి, ఏవం వై భావ్యమేతేన క్షయం యస్యాంతి కౌరవ యథాత్వం భాషంతే కర్ణ దైవం తు బలవర్తతం అని చెప్పి అంటుంది. దైవం తు బలవర్తతం, దైవం యొక్క ప్రణాళిక ఎలా ఉందో కర్ణ, నేను చిన్నతనంలో నిన్ను అలా వదిలేశాను, మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ళకి నిన్ను చూస్తూ ఉన్నాను. నువ్వు చెప్పిన మాటల ప్రకారంగానే జరుగుతుందో లేదా నేను నిన్నే పోగొట్టుకుంటానో అర్జునుడినే పోగొట్టుకుంటానో తెలియదు, కానీ దైవం యొక్క బలం ఎలా ఉందో అలా జరుగుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కుంతి వెళ్ళిపోతుంది. అయితే ఆ పరిస్థితి తర్వాత, అంటే మన కుంతి గురించి మాత్రం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా యుద్ధం జరిగేది, ఆ కథ అంతానూ జరుగుతుంది. మహాభారతం చదివితే అసలు చాలా భయంకరమైన విద్రావకమైన సన్నివేశం అంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే స్త్రీ పర్వంలో జరుగుతుంది. చాలామంది మహాభారతం చదివే వాళ్ళు యుద్ధ పర్వానికే కథని ముగించేస్తారు, కానీ అసలైన కథ, అసలైన మహాభారతం స్త్రీ పర్వం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 18 పర్వాల్లో 9 పర్వాలకే యుద్ధం అయిపోతే 10వ పర్వం దగ్గర నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత జరిగే ఒక సన్నివేశం ఎలా ఉంటుంది, యుద్ధం అయిపోయిన తర్వాత జరిగే విషయం మనకి ఎక్కడైనా కానీ ఒక పెద్ద డిస్ట్రక్షన్ అనేది జరిగిన తర్వాత ఆ తర్వాత పరిణామాలు భయంకరంగా ఉంటుంది. న్యూక్లియర్ బాంబు పేలింది కొన్ని సెకండ్లో మాత్రమే, దాని యొక్క పరిణామం ఇప్పటి వరకు కనిపిస్తుంది కదా. అలా మహాభారతం, కురుక్షేత్రం లాంటి అంత గొప్ప యుద్ధం జరిగిన తర్వాత దాని పరిణామాల్ని వర్ణించాలంటే ఒక్క వేదవ్యాసునికి మాత్రమే సాధ్యమవుతుంది. మొత్తం భారతం యుద్ధం అంతా అయిపోయింది. స్త్రీ పర్వంలో ధృతరాష్ట్రుడు కౌరవులకు అందరికీ శ్రాద్ధం, తిలాంజలి అర్పిస్తున్నాడు. పాండవుల పక్షాన చనిపోయిన వాళ్ళకి దౌమ్యుడు తిలాంజలిలు అర్పిస్తున్నాడు, కర్మలు చేయిస్తున్నాడు. అక్కడ కొంతమంది యోధులు వాళ్ళు పాండవుల పక్షానికి చేరిన వాళ్ళ లేదా కౌరవుల పక్షానికి చేరిన వాళ్ళ తెలియకుండా అక్కడ కార్యం జరుగుతూ ఉంది. అసలు ఎవరు వీళ్ళు అని చెప్పి నిర్దేశన చూస్తూ ఉన్నారు. అక్కడ కర్ణుడు కనిపిస్తాడు. కర్ణుడిని నా పక్షం వాళ్ళు అని కౌరవులు తీసుకోవట్లేదు, ధృతరాష్ట్రుడు తీసుకోవట్లేదు, లేదు మావాడు కాదు ఈడు అని. అక్కడ దౌమ్యుడు కూడా పాండవులు తరపున కాదు కాబట్టి ఇంకా పాండవుల వైపు లేడు. అలాంటి ఒక ఘోరమైన పరిస్థితి కుంతి చూస్తుంది. చూసి ఇంకా అప్పటి వరకు ఆవిడకి ఉన్న కడుపులోనే ఉన్న ఒక రహస్యం ఇంకా అక్కడి నుంచి దాన్ని ఇంకా ఆపుకోలేకపోయి చెప్పేస్తుంది, కర్ణుడు తన బిడ్డే అని చెప్పి. ధర్మరాజునితో అంటుంది మొదట, ఎవరిని చూసి దుర్యోధనుడు ఇంత యుద్ధానికి ప్రణాళిక అల్లాడో ఆ రాధేయుడు అని పిలువబడుతున్న ఆ బిడ్డ నా కన్న బిడ్డ కౌంతేయుడు, అతను అడగకుండా నలుగురు పాండవులకి ప్రాణభిక్ష పెట్టాడు, నేను అడగలేదు, అతనే ఇచ్చాడు. రాధేయుడు అని పిలువబడే ఆ కొడుకు నా బిడ్డ, కర్ణుడు నా కొడుకు అని చెప్పి చెప్తుంది అప్పుడు. బట్ ఇట్ ఈస్ టూ లేట్. ఇంకా అప్పటి వరకు చెప్పిన తర్వాత ధర్మరాజు ఎంత గొప్ప మాట అంటాడంటే, ఆంధ్ర మహాభారతంలో అయితే ఇన్ని రోజులు కొంగున నిప్పు పెట్టుకుని ఎలా తిరిగావమ్మా అని అడుగుతాడు. ఇంత భయంకరమైన రహస్యాన్ని పెట్టుకుని అసలు ఎలా తిరిగావు నువ్వు ఇది చెప్తూ ఉంటే అభిమన్యు చనిపోయినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో,
ద్రుపదుడు చనిపోయిన తర్వాత ఎంత దుఃఖం కలిగిందో, దృష్టద్యుమ్నుడు చనిపోయినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో, ఉప పాండవులు నా బిడ్డలు చనిపోయినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో నువ్వు ఈ విషయం చెప్తుంటే దానికన్నా ఎక్కువ బాధ కలుగుతుంది నాకు. ఇన్ని రోజులు దీన్ని అసలు ఎలా దాచావు నువ్వు అని చెప్పి, అంటే కుంతి యొక్క పరిస్థితి, విధి ఎలా ఉంటుంది అని అంటే, ఏ బిడ్డల్ని కాపాడుకోవడానికి ఆవిడ ఇంత చేసిందో ఆ బిడ్డల నోటితోనే దూషింపబడుతుంది, ఆ బిడ్డల యొక్క మాటల్లోనే శాపం పొందుతుంది. అది జస్ట్ కుంతికి మాత్రం కాదు, యావత్ స్త్రీ జాతికి ఒక శాపం పెట్టేస్తాడు కదా ధర్మరాజుడు, ఏ స్త్రీ రహస్యం దాచుకొని శక్తి ఉండని అని చెప్పి. అలా బిడ్డల కోసం ఇంత చేసిన కుంతి ఆ బిడ్డ ధర్మరాజుడు అయిన ధర్మరాజుని మాటల్లోనే అంత కఠోరమైన మాటలు వినాల్సి వస్తుంది. అదే విధి. అదయిన తర్వాత బహుశా అక్కడ కుంతికి ఇంకా వైరాగ్యం వచ్చింది అని అనుకుంటాను. కుంతికి అప్పటి వరకు ఇదంతా చేసింది ఎందుకని అని చెప్పి అనిపిస్తుంది. రాజ్యం అయితే దక్కింది పాండవులకు, కానీ రాజ్యం వచ్చిన ప్రతి ఎవరు కూడా ఆనందంగా లేదు, ఏ తల్లి కూడా ఆనందంగా లేదు. గాంధారి కౌరవుల గురించి, చనిపోయిన కౌరవుల గురించి ఆలోచన చేస్తుంది. కుంతి ఆ వయసులో అంటే 90 ఏళ్ళు అయ్యి ఉంటుంది. కర్ణుడు చనిపోయి 15-20 ఏళ్ళు అయ్యి ఉంటుంది ఆ కాలానికి. అప్పుడు కూడా కర్ణుని యొక్క విషయంలో నేను ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఆ రోజు అతను అలా ఎలా పంపించేసాను అని చెప్పి ఇదే ఆలోచన చేసుకుంటూ ఉంటుంది. చిట్ట చివరి రోజుల్లో భీముడు ఎక్కువ దూషిస్తాడు ఈ ధృతరాష్ట్రుడిని. అసలు భీముని యొక్క మాటలు భరించకుండా ఇంకా వనవాసాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి గాంధారి, ధృతరాష్ట్రులు వనవాసానికి వనవా ఉంటారు. వాళ్ళతో పాటు సంజయుడు, విదురుడు వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళని పొలిమర వరకు పంపిస్తాను అని చెప్పి కుంతి బయలుదేరుతుంది. పాండవులు కూడా వస్తారు ఆవిడతో పాటు. కానీ ధర్మరాజుడు పక్కన చూస్తే కుంతిదేవి కనిపించదు. ఎక్కడుంది అమ్మ అని చూస్తే గాంధారితో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళి ధర్మరాజుడు అడుగుతారు, అమ్మ నువ్వెందుకు వెళుతున్నావు అని చెప్పి అంటే, అప్పుడు కుంతి నిజంగా ఎంత గొప్ప మాటలు అంటుంది అంటే, మా అక్క బావలతో నేను వెళ్ళిపోతున్నాను, మా అక్క బావ తల్లిదండ్రులకి సమానం. బావ అంటే ధృతరాష్ట్రానికి సంజయుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. 2 కళ్ళు లేని ధృతరాష్ట్రానికి సంజయ్, విదురుడు కళ్ళుగా ఉన్నారు. కళ్ళు లేని మా అక్కకి ఎవరున్నారు? పైగా ఒక స్త్రీకి ఇంకొక స్త్రీయే తోడు కావాలి ఎప్పుడైనాను. చెప్పుకోలేనివి కొన్ని ఎన్నో ఉంటాయి ఆవిడకి, నేను లేకుండా ఇంకా ఎవరు ఉంటారు ఆవిడకి. అందుకని నేను గాంధారితో పాటు నేను కూడా వనవాసాలకి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. మనకి ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి నేను ఇందాక చెప్పాను కదా, శతశృంగ పర్వతం దగ్గర సవతికి అంటే మాద్రికి 2 బిడ్డలు పుట్టారు అని చెప్పి అసూయపడిన కుంతి ఇక్కడ సొంత బిడ్డల్నే చంపాలి అని అనుకున్న ధృతరాష్ట్ర గాంధారిని వాళ్ళకి దాసిగా ఉండాలి అనుకుంటున్న కుంతి ఈ యొక్క వ్యక్తి వికాసనం మనకి మహాభారతం చూపిస్తుంది. అసలు కుంతి యొక్క మనోధర్మం ఏంటి అని అంటే, యుద్ధం జరుగుతున్న కాలంలో ఒక సన్నివేశం జరుగుతుంది. అశ్వత్థాముడు ఉత్తర గర్భానికి ఇంకా బ్రహ్మాస్త్రం ప్రయోగించక ముందు ఉత్తర వచ్చి కుంతి దగ్గర ఆశీర్వాదం పొందుతుంది. ఆ ఉత్తరని చూసిన కుంతి ఆశీర్వాదం చేస్తుంది. కుంతి ఉత్తరకి అత్తకి అత్త అవుతుంది. సుభద్ర అత్త కుంతి కాబట్టి అత్తకి అత్త అవుతుంది. ఆ ఆశీర్వాదం చేస్తున్నప్పుడు కుంతి ఎలాంటి ఆశీర్వాదం చేస్తుంది అని అంటే, భాగ్యవంతం ప్రసూదేయ మా శూరం మా పండితం శూరాశ్చకృత విద్యాశ్చ మమ పుత్ర వసంగత అని అంటుంది. నీకు చాలా భాగ్యవంతుడైన కొడుకు పుట్టాలమ్మా, శూరుడు వద్దు, విద్యావంతుడు వద్దు, సకల గుణ సంపన్నుడు వద్దు, పండితుడు వద్దు, భాగ్యవంతుడు లాంటి కొడుకు పుట్టని అని చెప్పంటుంది. అంటే కుంతి మాట అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఆవిడ ఏ కొడుకులు ఎలాంటి బిడ్డలు పుట్టకూడదు, వద్దు నీకు అని అందో అలాంటి బిడ్డలే ఆమెకు పుట్టారు. ఒక భీముడు కానీ, అర్జునుడు కానీ, ధర్మరాజు కానీ గొప్ప పండితుడు, గొప్ప వీరుడు, గొప్ప క్షత్రియుడు, గొప్ప విజయం సంతరించుకొని వచ్చేవాడు. అలాంటి బిడ్డలు వద్దు నీకు, ఒక భాగ్యవంతుడు, వెరీ లక్కీ ఫెలో పుట్టిని, చాలా మంచివాడు పుట్టిని అని చెప్పంటుంది. అంటే
ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రతి తల్లి కూడా కోరుకునేది ఇదే. ఏ తల్లి కూడా ఆవిడ బిడ్డ సన్యాసి అవ్వాలని, యోధుడు అవ్వాలి అని చెప్పి కోరుకోరు. అలాంటి తల్లులు ఉంటే వాళ్ళకొక గొప్ప నమస్కారమే. కానీ సహజంగా ఏ తల్లి కూడా కోరుకోదు. మన పక్కింటి వాళ్ళలో ఇంట్లో ఒక సన్యాసి పుట్టాలని, ఇంక పక్కింటి వాళ్ళలో ఒక యోధుడు పుట్టాలని అనుకుంటామే, కానీ మన ఇంట్లో మన బిడ్డలు పుట్టాలి అని చెప్పి ఏ తల్లి అనుకోదు. కన్నబిడ్డలు కళ్ళ ముందే ఉండాలి అని చెప్పి ఏ తల్లైనా కోరుకుంటుంది. కుంతి కూడా అదే కోరుకుంది. కానీ ఆవిడికి అంత గొప్ప పుత్రులు పుట్టినా కూడా ఆనందం ఎక్కడ దొక్కలేదు. వారణావతలో వనవాసాలకి, వాళ్ళు అజ్ఞాతవాసంలో వనవాసంలో ఉన్నప్పుడు ఇంకొకరి ఇంట్లో ఇంకొకరి కూడు నీళ్లు తినుకుంటూ బతికి, తర్వాత రాజ్యమంతా వచ్చిన తర్వాత కూడా ఆనందం లేకుండా బిడ్డల యొక్క మాటలు, కఠోరమైన మాటలు విని ఇలాంటి ఒక పరిస్థితి కుంతికి వచ్చింది. ఇది జస్ట్ కుంతికి మాత్రమే కాదు, మనం చరిత్ర చూసుకుంటే శంకరాచార్యుల దగ్గర నుంచి రమణ మహర్షి గారి దగ్గర వరకు అందరిది ఇదే కథ. ఏ ఒక్క తల్లి కూడా కొడుకు లోకానికి ఉపయోగం అయ్యేలాంటి కొడుకు కావాలి అని అనుకోదు, ఇంటికి ఉపయోగం అయ్యే కొడుకు కావాలి అని చెప్పి అనుకుంటుంది. సో కుంతి మనోధర్మం అది. ఉత్తరకి అలాంటి ఒక ఆశీర్వాదం చేస్తుంది, భాగ్యవంతం ప్రసూయేద అని చెప్పి. ఆ ఒక్క మనోధర్మం ఉన్న కుంతి వనవాసాలకి గాంధారి ధృతరాష్ట్రులతో బయలుదేరేటప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఎన్నో ఏళ్ళు వనవాసంలో ఉంటుంది. వనవాసంలో వాళ్ళని సేవ చేస్తూ ఉంటుంది. కొన్నేళ్ళు అయిన తర్వాత నకుల సహదేవులకి ఇంకా కుంతి అమ్మ లేకుండా వాళ్ళు ఉండడానికి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. మీరు మహాభారతం కనుక పరిశీలన చేస్తే కుంతికి పాండవుల్లో ఎక్కువ ప్రేమ ఉన్నది నకుల సహదేవుల మీద. అంటే ఆవిడ బిడ్డలు కాకుండా మాద్రేయులు అయినా కూడా నకుల సహదేవులు అని అంటే ఆవిడకి చాలా ఇష్టం. నకుల సహదేవులు కూడా అంతే, కుంతి అని అంటే చాలా ఇష్టం. వాళ్ళు వనవాసాలకి వెళ్ళక ముందు నకుల సహదేవుల్ని చాలా బాగా చూసుకోమ్మా అని చెప్పి ద్రౌపదికి చెప్పి మరీ పంపిస్తుంది కుంతి. వాళ్ళ మీద అంటే కొడుకు ఏమంటారు, తల్లికి చివరి బిడ్డ మీద ఆశ ఎక్కువ అని చెప్పి అంటారు కదా. బహుశా అలా నకుల సహదేవుల మీద కుంతికి ఎక్కువ మమకారం ఉండిపోయింది. అందుకనే నకుల సహదేవులు ఎక్కువ ఇంద్రప్రస్థంలో ఉన్నా కూడా వాళ్ళకి ఏదో అస్వస్థ కలుగుతూ ఉంటుంది. అమ్మ ఎలా ఉందో అని చెప్పి వాళ్ళు కూడా వనాలకు వెళ్ళిపోతారు. వెళ్ళి వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వెళితే ఒక చోట కనిపిస్తుంది కుంతి ఈ గాంధారికి వీళ్ళకి సేవ చేస్తూ. అప్పుడు కుంతి వయసు 100 ఏళ్ళు, నకుల సహదేవుల వయసు 70 ఏళ్ళు. షష్ఠపూర్తి అయిపోయింది వీళ్ళకి. చూసిన వెంటనే పరిగెత్తుకొని వస్తుంది కుంతి. వచ్చి ఇద్దరిని కౌగిలించుకుంటుంది. ఎన్నేళ్ళకి చూస్తున్నారా మీరు, ఎలా ఉన్నారు, సమయానికి తింటున్నారా, ఇలా ఒక చిన్న బిడ్డతో ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తల్లి అలాంటి మాటలే మాట్లాడుతుంది నకుల సహదేవుల్ని. కుంతికి నాకు అనిపిస్తుంది పెద్ద కొడుకు అయిన కర్ణుడు, చివరి బిడ్డలైన నకుల సహదేవులు, వీళ్ళు ఇద్దరి మీదే ఆలోచన ప్రేమ ఎక్కువ ఉండిపోయింది అని చెప్పి అనిపిస్తుంది. ఆ నకుల సహదేవుల్ని చూసిన తర్వాత వాళ్ళు చాలా సంతోషం పొందుతారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతారు. ఒక రోజు వేదవ్యాసుడు వస్తాడు అరణ్యాలకి. వచ్చినప్పుడు వేదవ్యాసుడు కుంతి దగ్గర మాట్లాడతాడు. ఇక్కడ కుంతి అప్పటి వరకు ఆవిడలో పెట్టుకున్న బాధ, ఆవిడలో పెట్టుకున్న కోపం, ఆవిడలో పెట్టుకున్న అసలు నాకు ఇలాంటి జీవితం వచ్చింది ఏంటి అని ఆవిడ పడుతున్న దుఃఖం అంతా ఒక్కసారి కక్కేస్తుంది వేదవ్యాసుని ముందు. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు మాత్రమే కుంతి ఒక కన్ఫెషన్ వినగలుగుతాడు. ఎందుకంటే వ్యాసునికి మాత్రమే ఈ యొక్క ఏమంటారు కుంతి యొక్క యాతన తెలుసు. ఎందుకంటే వ్యాసుని యొక్క తల్లి కూడా ఇదే యాతనే అనుభవించింది. కళ్ళారా చూశాడు వ్యాసుడు. సత్యవతి దేవి వ్యాసుని గురించి చెప్పక ముందు ఆవిడ ఎంత కష్టం పడింది. ఆవిడ ఇతను వచ్చిన తర్వాత వేదవ్యాసుని బయటికి ప్రకటనంగా చెప్పడానికి ఆవిడ ముందుకి చేయలేదు. సో అందుకని కుంతి యొక్క సందర్భం ఎలాంటిది, ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో కర్ణుని ఎలా పంపించాల్సింది ఇదంతా అర్థం చేసుకోగలడు. అంతటి వేదవ్యాసుడు కాబట్టే, అంటే అంత నాన్ జడ్జిమెంటల్గా ఉంటాడు కాబట్టే ఆయన మాత్రమే మహాభారతం రాయగలుగుతాడు. సో అందుకని వేదవ్యాసుడు మొత్తం వింటాడు. కుంతి
అసలు ఎలాంటి మనం సాధారణంగా మన ఇండ్లల్లో మాట్లాడుకునే మాటలే మాట్లాడుతుంది. ఆవిడ అంటుంది ఒక చోట, అసలు దీనికంతా కారణం ఎవరు అంటే మా నాన్న అంటుంది. కుంతి భోజన్కి నన్ను దత్తకుమారిగా పంపించేశాడు శూరసేనుడు, మా కన్న తండ్రి. ఆయన పంపించక ఉండుంటే కుంతి భోజన్ ఆస్థానంలో నేను కుంతిగా పెరిగేదాన్నే కాదు, ఏ దుర్వాసుడు వచ్చేవాడు కాదు, నాకు వరాలు వచ్చేవి కాదు, కర్ణుడు పాండవులు వీళ్ళెవరు ఉండేవారు కాదు, నేను అలా సుఖంగా మా పుట్టింట్లో ఉండేదాన్ని అని చెప్పి అంటుంది. అంటే మనకి చాలా కష్టాలు వచ్చినప్పుడు లేదా ఏదో ఒక గొప్ప పరిస్థితులు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఇది అనుకుంటూ ఉంటాం, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా, నేను ఆ రోజు అలాంటి తప్పు చేయకుండా ఉండాల్సింది, ఒకవేళ ఇలా జరుగుంటే ఏముండేది, ఇలా అయి ఉంటే ఏముండేది అని చెప్పి అనుకుంటాం కదా. ఇదే మాటలు కుంతి మాట్లాడింది వేదవ్యాసన ముందు. మాట్లాడి చెప్పి నేను అది ఏం తప్పు చేశాను, ఏ జన్మలో ఏ పాపం చేశాను, నా బిడ్డలు ఇలా దూరం అయ్యారు, నాకు ఆ మొదటి బిడ్డ అయిన కర్ణుని గురించి ఇప్పుడు కూడా ఆలోచన ఉంది వ్యాస అని చెప్పి అంటుంది. అప్పుడు వేదవ్యాసుడు మాత్రమే అంత బాధపడుతున్న ఒక తల్లికి ఆశ్వాసన ఇవ్వగలుగుతాడు. ఆయన చెప్తాడు, సర్వం బలవతాం పత్యం, సర్వం బలవతాం శుచి, సర్వం బలవతాం ధర్మం, సర్వం బలవతాం సఖం అని అంటాడు. ఆయన అంటాడు, చూడమ్మా, లోకంలో ఎందరో ఎలాంటి తప్పులో చేస్తారు, అయితే ఆత్మస్థైర్యం ఉండాలి. సర్వం బలవతాం పత్యం, సర్వం బలవతాం ధర్మం. నువ్వు ఇంత పశ్చాత్తాపం కన్నా ఎక్కువ పనిష్మెంట్ అనేది ఎక్కడా ఉండదు. ఇంత పశ్చాత్తాపం పడుతున్నావు అని అంటే అంత యాతన, దానికి ఆ కర్మానికి కావలసిన ప్రతిఫలం అనుభవిస్తున్నావు, ప్రతినిత్యం చేస్తున్నావు. ఆత్మస్థైర్యం తెచ్చుకోమ్మా అని చెప్పి ధైర్యం చెప్తాడు వేదవ్యాసుడు. చెప్పిన తర్వాత ఆయన ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆమెకి ఆ ఆలోచన ఉండిపోతుంది. తర్వాత వేదవ్యాసుడు ఆయన యొక్క దివ్య దృష్టి శక్తిని ప్రయోగం చేసి గంగానది ఒడ్డున, ఆ రోజు పౌర్ణిమ, గంగానది ఒడ్డున ప్రేతాలుగా మిగిలిపోయిన ఈ కౌరవ యోధుల్ని చూపిస్తాడు. అందులో కర్ణుడు చైతన్యంగా కనిపిస్తాడు, ఒక ప్రేత శరీరంగా కనిపిస్తాడు. అప్పుడు కర్ణుడు వస్తాడు కుంతి ఉన్న దగ్గరికి, ఒక అనాథ ప్రేతంగా వస్తాడు. అప్పుడు కుంతిని అమ్మ అని అంటాడు కర్ణుడు. అప్పటి వరకు పాండవాంబ అనేవాడు ఇంకొకసారి దేహం అనేది చనిపోయిన తర్వాత, అందరూ అమరులే, చనిపోయిన తర్వాత ఇంకా ఇవేమి రాగద్వేషాలు ఉండవు కాబట్టి అమ్మ అని అంటాడు. అప్పుడు కుంతీదేవి అప్పుడు కౌగిలించుకుంటుంది. పూర్వం కర్ణభేదనం ఇదైనప్పుడు అప్పుడు ఈ కౌగిలికి కూడా చోటు లేదు, అలాంటి పరిస్థితి. ఇప్పుడు తల్లి కొడుకులు ఒకటవుతారు, ఒక పొయిటిక్ జస్టిస్ అని అంటాం కదా, అలాంటిది దొరుకుతుంది కుంతికి ఇక్కడ. అది అయిన తర్వాత అప్పటికి అంటే క్షమం అనేది లోకంలో ఉంది, ఆత్మబలం గట్టిగా పట్టుకుంటే క్షమం అనేది బహుశా దొరుకుతుంది ఏదో ఒక రోజు అని చెప్పి సీతమ్మ కూడా రామాయణంలో ఇదే అంటుంది, ఇదే మాటే అంటుంది. 100 ఏళ్ళు ఒక వ్యక్తి కష్టాలు అనుభవించినా కూడా చిట్ట చివరి రోజైనా సంతోషం పొందుతారు అని చెప్పి సీతమ్మ అంటుంది కదా సుందరాకాండలో స్వామి హనుమతో. ఇది మహర్షి వేదవ్యాసుని మహాభారతంలో నిజమైంది కుంతి విషయంలో. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు అరణ్యాల్లో తీర్థయాత్రలకి అని చెప్పి బయలుదేరినప్పుడు ఒక భయంకరమైన దావాగ్ని వస్తుంది. ఆ దావాగ్నిలో గాంధారి, కుంతి, ధృతరాష్ట్రులు వీళ్ళందరూ ఆ అగ్నికి ఆహుతులైపోతారు. మహాభారతంలో స్త్రీలందరూ కూడా లేదా అడవులకు వెళ్ళిపోయారు లేదా అగ్నికి వెళ్ళిపోతారు. మీరు ఏ స్త్రీని చూసుకున్నా కూడా అదే చిట్ట చివరి పరిస్థితి. కుంతి నేను ఇందాక చెప్పినట్టు పృథ్వీ అని అంటే ఓర్పుకి సంకేతం. పృథ్వీ ఆ భూమాత ఆవిడ కడుపులో దావాగ్నిని, జ్వాలాముఖులను అన్నిటిని పెట్టుకొని బయటికి పచ్చని ప్రకృతిగా కనిపిస్తుంది. కుంతి కర్ణుడి లాంటి ఒక సూర్య సంభూతుడైన ఆ కర్ణుని యొక్క రహస్యం కడుపులో పెట్టుకుంది. బయటికి ఆవిడ పంచపాండవులు, పంచభూతాలకి సమన్వయంగా వాళ్ళ 5గురిని పెంచింది. ఆవిడ చేసిన ఆ తప్పు వల్ల ఆవిడ చిట్ట చివరి రోజు వరకు కుమిలి తర్వాత దానికి ప్రాయశ్చిత్తం పొందింది. మహాభారతంలో అసలు ఒక్కొక్క స్త్రీ పాత్ర గనక చూస్తే నాకు అనిపిస్తుంది మహాభారతంలో దెర్ ఈజ్ నో బ్యాడ్ ఉమెన్ ఇన్ మహాభారత. అంటే టు ద కోర్ బ్యాడ్ ఉమెన్ అనేవాళ్ళు మహాభారతంలో కనిపించరు. శూర్పనఖ లాంటి ఒక వ్యక్తి రామాయణంలో కనిపిస్తారేమో, కానీ మహాభారతంలో టు ద కోర్ ఈవిల్ ఉమెన్ అనేవాళ్ళు కనిపించరు, నాకైతే కనిపించలేదు. శకుని లాంటి ఒక అమ్మాయి, శకుని లాంటి ఒక స్త్రీ మహాభారతంలో ఉండదు. శకుని లాంటి ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు.
అలాంటి ఒక మహాభారతంలో అనేక మంది స్త్రీ పాత్రలు మాతృత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకున్న వెంటనే నాకు ముందు గుర్తొచ్చింది ఈ కుంతీదేవి. నా మహాభారతం స్పేస్లో పూర్వం చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్గా ఇంకా చెప్పుకున్నాము. అందుకని కొన్ని ఘట్టాలు చాలా తక్కువ చేసి చెప్పడం జరిగింది. పైగా మనం మాట్లాడుకుంటుంది మహాభారతం కాదు కాబట్టి, కుంతి పాత్ర గురించి కాబట్టి, ఈ యొక్క భారతీయ స్త్రీల గురించి మహిళామూర్తుల గురించి మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఎందుకో నాకు కుంతి దగ్గర నుంచి స్టార్ట్ చేసేది చాలా ఔచిత్యపూర్ణంగా ఉంటుంది అని అనిపించింది. అందుకని ఆ కుంతి మాత దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంకెప్పుడైనా ఇంకో స్త్రీమూర్తి గురించి మాట్లాడుకుందాము. ఇంత చెప్తూ ఇప్పటి వరకు చాలా శ్రద్ధతో ఓర్పుతో విన్న అందరికీ నా కృతజ్ఞతలు. స్వస్తి. థ్యాంక్ యూ మిస్టేక్. స్టార్టింగ్ లో నాకే ఒక డౌట్ వచ్చింది, అడగొచ్చా? అడగండి. ఆ అంటే మెన్షన్ చేసినప్పుడు అంటే అంటే కౌసల్య నందనుడు అని చెప్పే క్రమంలో దశరథుడిని కాదని రాముడికి కౌసల్య పర్మిషన్ ఇచ్చింది అని అన్నావు కదా. అంటే యాక్చువల్ గా రాముణ్ణి చూసుకుంటే పితృవాక్య పరిపాలకుడు అని అంటారు. అక్కడ ఆ కంటెక్స్ట్ నాకు అంటే కొంచెం రిలేటబుల్ గా అనిపించలేదు. సో కొంచెం దాన్నొక్కటి క్లారిఫై చేయవా? కౌసల్య పర్మిషన్ ఇచ్చింది రామునికి డైరెక్ట్గా వెళ్ళమని కాదు, దశరథునికి చెప్తుంది. దశరథంతో విశ్వామిత్రులను వెళుతున్నారు అని అంటే రాముడిని పంపించేయచ్చును ఏ ఒక్క సందేహం లేకుండా అని చెప్పి ఆయనకి ధైర్యం చెప్తుంది. అంటే సాధారణంగా ఏంటంటే తల్లికి ఇలాంటి ఒక భయం ఎక్కువ కదా, భీతి ఎక్కువ, కొడుకులు ఇలా వెళ్ళిపోతున్నారు అంటే. కానీ ఇక్కడ తండ్రి ఆ ఒక్క అతను ఫస్ట్ పడతాడు, ఈ భయం పడతాడు. కానీ తల్లి అయిన కౌసల్యాదేవి అది చూపించదు, పైగా భర్తకి ధైర్యం చెప్తుంది. వశిష్ఠులు కూడా చెప్తారు కానీ ఈవిడ చెప్తుంది ధైర్యం. ఆ ఒక్క ఇద్దరు మాటలు విని దశరథుడు రామునికి పంపించడానికి అనుమతి చేస్తాడు. సో పితృవాక్య పరిపాలన అంటే అలా. బట్ తల్లి నుంచి వచ్చిన తండ్రి నుంచి వచ్చిన తండ్రి మాటే ఫైనల్ అవుతుంది కాబట్టి అలా తీసుకోవచ్చు. బట్ అవును, విశ్వామిత్రుని విషయంలో అయితే విశ్వామిత్రుడు సహజంగా ఆయన ఒక మహర్షి కాబట్టి ఎప్పుడైతే దశరథుడు ఒప్పుకోడు దీనికి, ఆయన శాపం ఏం పెట్టకుండా నువ్వు సుఖంగా ఉండు అని చెప్పి చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్న టైంలో అప్పుడు వశిష్ఠులు వీళ్ళందరూ వచ్చి దశరథునికి చెప్పేది. సో అందుకని ఆయనకి తెలుసు ఎవరి పాత్ర ఎక్కువ అని చెప్పి. ఇంకోటి, అశ్వమేధ యాగంలో పుత్రకామేష్టి యాగం జరిగినప్పుడు, పుత్రకామేష్టి యాగం జరిగేటప్పుడు ఎక్కువ ఏమంటారు క్లేశం ఎవరు అనుభవిస్తారు అంటే తల్లి అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ తల్లికి చాలా నియమాలు పెడతారు ఆ టైంలో. ఆవిడ ఎక్కడో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఒక గోవు పక్కన ఆవిడ ఒక రోజంతా పడుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి అశ్వమేధ యాగంలో. అవన్నీ చేస్తుంది కౌసల్య. సో అందుకని రాముడు లాంటి ఒక బిడ్డ కౌసల్య గర్భంలో పుట్టాలి అని అంటే ఆవిడ అంత శ్రమపడింది, అంత చేసింది కాబట్టి అందుకని కూడా కౌసల్య సుప్రజ రామ అని అంత ప్రేమగా పిలిచి ఉంటాడు విశ్వామిత్రుడు. థ్యాంక్ యూ మిస్టేక్. కింద కూడా ఎవరో ఒక ప్రశ్న వేశారు, ఏంటంటే కుంతి యొక్క మరో గొప్పతనం అదే ఆల్రెడీ నువ్వు మెన్షన్ చేసావు, ధృతరాష్ట్ర గాంధారికి సేవ చేయడానికి వానప్రస్థం వెళ్ళిపోతుంది అని. సో నేను అందుకే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను లాస్ట్ లో వస్తుంది అని. సో అది కూడా క్వశ్చన్ కి ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకే, ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉంటే కింద రాయండి. లేదు అంటే ఇంకా ఈ రోజుతో ఈ స్పేస్ కి ఇక్కడే నేను స్వస్తి చెప్పేస్తా. ఇంకొకటి ఏంటంటే తెలుగులో ఈ స్పేస్ అంతా తెలుగులో అవుతుంది కాబట్టి మహాభారతంలో ఉన్న అనేక పాత్రల గురించి అనేక కావ్యాలు, అనేక పుస్తకాలు ఎన్నో వచ్చాయి. కానీ కొందరు పాత్రల గురించి ఒక పుస్తకం కూడా, ఒక కావ్యం కూడా రాదు. ఉదాహరణకి మహాభారతంలో గొప్ప పాత్రగా, గొప్ప వ్యక్తిగా కనిపించే విదురుని మీద
ఏ ఒక్క కావ్యం కానీ ఏ ఒక్క పుస్తకం కానీ ఉండదు. దానికి రీజన్స్ కూడా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే విదురుని యొక్క జీవితంలో చాలా రసవత్తరమైన సన్నివేశాలు కనిపించదు. చాలా నీతిమంతమైన విషయాలే కనిపిస్తాయి. అందుకని విదురు నీతి కనిపిస్తుంది, కానీ విదురుని ఆశ్రయించి ఒక కావ్యం రాదు. అలానే నాకెందుకో కుంతి గురించి ఒక్క కావ్యం కూడా రానిది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తెలుగులో నాకు తెలిసి ఒకే ఒక కావ్యం ఉంది, కుంతి కావ్యం అని రామకృష్ణ శాస్త్రి గారు రాశారు. అది ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పీడిఎఫ్లో అక్కడక్కడ దొరుకుతుంది. అందులో ఉన్న కొన్ని పద్యాలు అయితే చాలా మర్మభేదకమైన పద్యాలు ఉన్నాయి అందులో. ఎవరైనా ఆ పుస్తకం చదవాలి అని అంటే కుంతి కావ్యం రామకృష్ణ శాస్త్రి గారిది చదవచ్చు. థ్యాంక్ యూ మిస్టిక్. నమస్తే చంద్ర. నమస్తే, జై శ్రీరామ్, రాధే రాధే. చాలా థ్యాంక్స్ మిస్టిక్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. నాకు త్రివేణి యొక్క స్పేస్ పైన కనిపించి పైన కుంతిదేవి గురించి పేరు చూడంగానే వెంటనే జాయిన్ అయ్యా. అప్పటి నుంచి మైక్ కూడా తీసుకోకుండా అట్లా సైలెంట్గా వింటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అట్లా సైలెంట్గా వింటూ కూర్చున్నా. ఎంత విన్నా రామాయణ మహాభారతాల గురించి, భాగవతం గురించి ఎంత విన్నా అది తనివి తీరదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా బాగా వివరించారు, అద్భుతంగా వివరించారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. శేషేంద్ర గారు ఏదైనా వచ్చి ఒక 2 ముక్కలు చెప్పొచ్చు కదా, ఫ్రీ ఉంటే మీరు. ఆయనకు ఖచ్చితంగా మిస్టిక్ నువ్వు మెన్షన్ చేసిన బుక్ గురించి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు పోతన దీంట్లోది ఆయన నరసింహ అవతారం గురించి చెప్పినప్పుడు అయితే అసలు స్పెల్ బౌండ్ అనమాట. అసలు 4 పేజీలు ఉంటుంది అనుకుంటా అది. ఇంకా కొంచెం గొడవగా ఉంది, కానీ నేను మిస్ అయ్యాను, మొదటి నుంచి వినలేదు. రికార్డింగ్ ఉంది కాబట్టి తప్పకుండా వింటాను. చాలా చాలా మంచి స్పేస్ నడిచిందని అయితే అర్థమైంది. మిస్టిక్ గారు మీరు అన్నట్లు కుంతిదేవి మీద వచ్చినట్లు ద్రౌపది పాత్ర మీద కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు, పిహెచ్డి ఇద్దరు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. నాకు తెలిసి మీరు అన్నట్లు గ్రంథాలు లేదంటే కనీసం ఇప్పుడు మనకి పుస్తకాలు కాకపోయినా వేరే రకాల మాధ్యమాలు కూడా వచ్చాయి కాబట్టి ఇలా మీరు ఇక్కడ పంచుకున్నట్టు ఇట్లాంటి వేరే వేరే మాధ్యమాల ద్వారా ఈ కథలను సంకలనం చేసుకుని చదువుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. చాలా చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ శేషేంద్ర గారు. చెప్పండి సార్. కర్నూలు నాకు క్షాత్రము అంటే మాతృత్వము కన్నా నాకు ఒకే ఒకటి, నాకు అన్నిటికన్నా ఇష్టమైన శ్లోకం, చాలా చాలా సార్లు మనం చెప్పుకున్న శ్లోకమే. ఒక్క శ్లోకము చెప్తాను. నాకు మాట స్పష్టంగానే వినిపిస్తుంది అనుకుంటా, నాకు గొడవగా ఉన్నా ఒకటే. నాకు ఇది రామాయణంలో సీతమ్మ వారి శ్లోకము. రాముల వారికి సీతాదేవికి సంవాదం జరిగినప్పుడు అరణ్యవాసానికి వెళ్ళాలా లేదా అంటే సీతమ్మ వారిని రాముల వారు వారించినప్పుడు చెప్పే సంభాషణలో వచ్చే శ్లోకం, యదిత్వం ప్రస్థితం దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్గంతి కుశకంటకాన్. అమ్మవారు చెప్పే శ్లోకము, దానికి చాలా చాలా గాఢమైన వేదాంత అర్థం ఉందని చెప్తారు.